गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। चिन्मयं व्यापि यत्सर्वं त्रैलोक्यं सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। भवानी शङ्करौ वन्दे श्रद्धाविश्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धास्वान्तस्थमीश्वरम्। हरि ओम। तत्वंतो कूडिन नामस्मरण। प्रश्वासश्वासरामं प्रश्वासश्वासरामं राम रघुरामं राम रघुरामं। निश्वासश्वासरामं निश्वासश्वासरामं राम अभिरामं राम अभिरामं। रम्मन्टे रादु रम्मन्टे रादु सुखं संतोषं सुखं संतोषं। पोम्मन्टे पोदु पोम्मन्टे पोदु दुःखं संतापं दुःखं संतापं। इम्मन्टे इव्वलेरु इम्मन्टे इव्वलेरु शान्तमानन्दं शान्तमानन्दम्। इच्चिना तीसुकोरु इच्चिना तीसुकोरु पापमनारोग्यं
పాపమనారోగ్యం ప్రశ్వాసశ్వాసరామం ప్రశ్వాసశ్వాసరామం రామరఘురామం రామరఘురామం నిశ్వాసశ్వాసరామం నిశ్వాసశ్వాసరామం రామ అభిరామం రామ అభిరామం ఉండమంటే ఉండలేదు ఉండమంటే ఉండలేదు మానస నిశ్చలం మానస నిశ్చలం లేదన్నా వెళ్ళలేదు లేదన్నా వెళ్ళలేదు ప్రభాస అచలం ప్రభాస అచలం పట్టుకుంటే చిక్కదు పట్టుకుంటే చిక్కదు క్షణికమైన విశ్వం క్షణికమైన విశ్వం విడిచినా వెళ్ళదు విడిచినా వెళ్ళదు ప్రణవ ఓంకారం ప్రణవ ఓంకారం ప్రశ్వాసశ్వాసరామం రామరఘురామం రామరఘురామం నిశ్వాసశ్వాసరామం రామ అభిరామం రామ అభిరామం రామరఘురామం రామరఘురామం రామ అభిరామం రామ అభిరామం రామ అభిరామం హరి ఓం. సాధారణమైనటువంటి వ్యక్తులు ఏదైనా కర్మలు చేస్తూ ఉన్నప్పుడు లేదా చేసేటటువంటి కర్మలను త్యజించి ఏం చెయ్యకుండా ఉన్నప్పుడు, సాధారణమైనటువంటి వ్యక్తులు కర్మ చేస్తూ ఉన్నప్పుడు, కర్మ చేయకుండా ఉన్నప్పుడు ప్రధానంగా 3 కనపడుతూ ఉంటాయి. ఒకటి అహంకారము, రెండవది స్వార్థము, మూడవది స్వసుఖము. ఏదైనా కర్మను చేస్తే ఏదో రుజువు చేయడానికైనా చేస్తారు, తానంటే ఏమిటో తెలియజేయడానికైనా చేస్తారు. ఇన్ని పొందానని, ఇన్ని సంపాదించానని, ఇన్ని తెలుసుకున్నానని, ఇన్ని సాధించానని, నేను సాధించాను, నేను తెలుసుకున్నాను, నేను ఇంతటి వాడినయ్యాను, ఇంతటి దాననయ్యాను, ఈ విధంగా అహంకారయుక్తమైనటువంటి భావనలు వ్యక్తమవుతూ ఉంటాయి. లోపల వెనకాల ఈ కర్మలకు వెనకాల అవి కనపడుతూ ఉంటాయి. స్వార్థం కనపడుతూ ఉంటుంది. ఎందుకు చేస్తున్నారంటే సుఖం కోసం, స్వసుఖం కోసం. ఎందుకు చెయ్యట్లేదు అనంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, నన్ను అలా ఎలాగా
తేలిక చేస్తారు. అందుకని నేను చేయను, చేయాల్సింది చేయను, చేయాల్సి ఉన్నా చేయను, చేయకుండా ఉండకూడదు అనన్నా చేయను. అక్కడ కూడా అహంకారం కనపడుతూ ఉంటుంది, లేదా స్వార్థం కనపడుతూ ఉంటుంది, లేదా స్వసుఖం కనపడుతూ ఉంటుంది ప్రధానంగా. నిన్న మొదటి శ్లోకంలో కేవలం మనం ఉచ్చారణ చేసి క్లుప్తంగా అర్థాన్ని చూసాం. సన్యాసము, త్యాగము రెండింటి గురించి అర్జునుడు ప్రశ్న వేశారు. సన్యాసంలోనూ త్యాగంలోనూ రెండింటిల్లోనూ కూడా ఈ మూడింటి యొక్క అప్రధాన్యత కనపడుతూ ఉంటుంది. ఇవి అప్రధానమైపోతూ ఉంటాయి. అహంకారం ప్రధానం కాదు, స్వార్థం ప్రధానం కాదు, స్వసుఖం ప్రధానం కాదు. త్యాగంలో అహంకారం ప్రధానం కాదు, నేను ప్రధానం కాదు. నేను ఎవరి కోసమైతే త్యాగం చేస్తూ ఉన్నానో వారు ప్రధానం, వారి శ్రేయస్సు ప్రధానం. నా సుఖం ప్రధానం కాదు, వారి సుఖం ప్రధానం. అందుకే నేను త్యాగం చేస్తాను. మన నిత్య జీవితంలో ఈ త్యాగమూర్తులు కనబడుతూనే ఉంటారు. తల్లిదండ్రుల దగ్గర నుంచి అన్ని రకరకాలైనటువంటి సంబంధాల్లో మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా త్యాగం అనేటటువంటిది మానవుల ద్వారా వ్యక్తమవుతూనే ఉంటుంది, కొద్దో గొప్ప వ్యక్తమవుతూనే ఉంటుంది. మన అనుభవంలో ఉన్నటువంటి విషయమే, లేదని చెప్పడానికి లేదు. స్నేహితుల దగ్గర, సంబంధీకుల దగ్గర, బంధువుల దగ్గర, మిత్రుల దగ్గర చూస్తూనే ఉంటాం ఎన్నో చోట్ల, ఎన్నో రకాలుగా. సంఘ సంస్కర్తలే అవసరం లేదు, సమాజంలో సేవ చేసేవాళ్లే అవసరం లేదు, మామూలు వ్యక్తుల దగ్గర కూడా ఈ త్యాగం కనపడుతూ ఉంటుంది ఏదో రకంగా. అయితే అహంకారం ప్రధానంగా ఉండదు, స్వార్థం ప్రధానంగా ఉండదు. స్వార్థం ఉంటే త్యాగం ఎలాగా? నా దగ్గర ఉన్నది నాదైనటువంటిది నీకు అందివ్వాలి. ఎందుకు? నీకు మంచి జరుగుతుంది కనుక, నీకు అవసరం కావున, నీకు మేలు జరుగుతుంది కావున. అందుకని అక్కడ స్వార్థం కనపడదు, అహంకారం కనపడదు, స్వసుఖం కనపడదు. సన్యాసంలోనూ ఇంతే, అహంకారము, స్వార్థము, స్వసుఖము కనపడవు. నిజమైనటువంటి సేవ చేసేటటువంటి వారిలో ఇవి కనపడకూడదు, కానీ కనపడుతున్నాయి అని అంటే ఇంకా పరిపక్వత రాలేదు అని అర్థం. అందుకని అటు త్యాగంలోనూ ఇటు సన్యాసంలోనూ నేను, నాది అనే భావనలు ప్రధానంగా ఉండవు. త్యాగము, సన్యాసము లేదు అనంటే ఈ రెండే భావనలు ప్రధానంగా ఉంటాయి. ఎప్పుడైతే నేను, నాది అనే భావనలు ప్రధానంగా ఉండవో, అప్రధానమైపోతూ ఉన్నాయో, ఆధ్యాత్మిక వికాసం అనేటటువంటిది ఏర్పడుతుంది, ప్రగతి అనేటటువంటిది ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక మార్గంలో ప్రగతి, వికాసము రెండు ఏర్పడతాయి. నేను, నాది అనేది తగ్గిపోతే, పక్కన పెడితే, అప్రధానమైపోతే, సమసిపోతే అనట్లేదు, రూపు మాసిపోతే అనట్లేదు. అది అప్పట్లో ఇప్పట్లో అయ్యే విషయం కాదు. కానీ అప్రధానమైతే చాలు. ఏదన్నా చేయాలనుకున్నప్పుడు, చేయకుండా ఉండాలనుకున్నప్పుడు ఈ విషయాలు మనం గుర్తుంచుకోవాలి. అప్రధానంగా ఉండాలి. ఎప్పుడైతే ఇవి అప్రధానమైపోతాయో శాంతము అనుభవంలోకి వస్తుంది, సుఖము అనుభవంలోకి వస్తుంది, సంతోషము, ఆనందము కూడా అనుభవంలోకి వస్తాయి. ఎప్పుడైతే ఇవి ప్రధానమైపోతాయో దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది, విషాదం ఉంటుంది, భంగపాటు ఉంటుంది, భయం ఉంటుంది, ఆందోళన ఉంటుంది, ఇవన్నీ వచ్చేస్తాయి. అహంకారము, స్వార్థము, స్వసుఖము ప్రధానమైందా, నకారాత్మకమైనటువంటి భావనలన్నీ వస్తాయి. అప్రధానమైపోయాయా, సకారాత్మకమైనటువంటి ఆధ్యాత్మిక భావనలన్నీ వస్తాయి. అభివృద్ధి, ప్రగతి, వికాసము ఇవన్నీ కూడా ఏర్పడుతూ వస్తాయి. అంతేకాదు వ్యక్తిగతంగా ఉండేటటువంటి చైతన్య స్థాయి పెరుగుతుంది. ద లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు దాన్ని, అది పెరుగుతుంది. ఎంత ఎత్తుకు ఆ చైతన్య స్థాయి ఎదిగితే, వ్యక్తిపరంగా ఉండేటటువంటి చైతన్య స్థాయి ఎదిగితే అంత శాంతము, అంత సంతోషము, అంత ఆనందము, అంత స్థిరత్వము, ద్వంద్వముల బారిన పడినా కూడా స్థిరంగా ఉండేటటువంటి నైజము, ఇవన్నీ కూడా ఏర్పడుతూ వస్తాయి. మరొక విషయం ఏమిటి అంటే, నాకంటే ఇతరమైనటువంటి వ్యక్తి నా ప్రేమ ప్రవహించడానికి, ప్రసరించడానికి
యోగ్యత కలిగినటువంటి వారు అని ఎప్పుడైతే నాకు తెలుస్తుందో, ఆ యోగ్యతను పక్కన పెట్టి ఆ ప్రేమ అలా ప్రవహించడం ప్రారంభమవుతుందో, అప్పుడు నాకన్నా నేను ప్రేమించేటటువంటి వారికి సుఖము కలగాలి, సౌకర్యంగా ఉండాలి, మంచి జరగాలి అనేటటువంటి ప్రయత్నం నా నుంచి వెలువడుతుంది. అది ఆదర్శవంతమైనటువంటి ప్రేమయుక్తమైనటువంటి కర్మ అవుతుంది. మనం జీవితంలో ఇటువంటి అనుభవాలు పొందుతూనే ఉంటాం. అటువంటప్పుడు దేహాభిమానం అనేటటువంటిది అక్కడ ఉండదు, అహంకారంతో తాదాత్మ్యత అనేటటువంటిది అక్కడ ఉండదు, గర్వం అనేటటువంటిది అక్కడ ఉండదు. ఇవన్నీ కూడా వాటంతటవే త్యజింపబడుతూ ఉంటాయి, త్యాజ్యమైపోతాయి. అవన్నీ కూడా ఎప్పుడైతే ఇవి ప్రధానం కాకుండా ఉంటాయో అక్కడి నుంచే అటు త్యాగంలోనికి ఇటు సన్యాసంలోనికి రెండింటిలోనికి ఆధ్యాత్మిక పరంగా మార్గము సుగమమవుతూ ఉంది. మహాత్ముల యొక్క జీవితాలను చూసినప్పుడు, మహాత్మా గాంధీ లాంటి వారిని మనం గుర్తు చేసుకున్నప్పుడు, వారి జీవితంలో, అటువంటి మహాత్ముల జీవితంలో మనకు కనపడేది ఏమిటి? అహంకారము, స్వార్థము, స్వసుఖము అస్సలు ఏమాత్రం ప్రధానం కావు. అవన్నీ పక్కన పెట్టేస్తారు. అందుకే వారి ద్వారా అతి ఉత్తమమైనటువంటి లోకశ్రేయస్సుకు సంబంధించినటువంటి లోక కళ్యాణార్థమైనటువంటి కర్మలన్నీ కూడా వెలువడుతూ ఉంటాయి. మరొక విషయం ఏమిటి అనంటే, ఈ విధంగా త్యాగం చేయడం అనేటటువంటిది, సన్యసించడం అనేటటువంటిది కొందరు అనుకుంటూ ఉంటారు, సన్యాసం అంటే స్వార్థం కోసం చేసేది, త్యాగం అంటే ఇతరుల కోసం చేసేది అని. వారికి సరిగ్గా అర్థం కాలేదు కావుననే ఈ విధంగా అభిప్రాయపడుతూ ఉంటారు. ఇవి మానసిక స్థితులకు సంబంధించినవి, బాహ్య వేషధారణకు సంబంధించినవి మటుకు కాదు. మన లోపల ఉన్నటువంటి ఆలోచనలని, ఉద్రేకములను, భావములను ఎప్పుడైతే మనం త్యజించడం అనేటటువంటిది నేర్చుకుంటామో, సాధన చేయగలుగుతూ ఉంటామో, అప్పుడు మనలో ఉన్న ఆలోచన, మనల్ని పట్టుకున్నటువంటి ఆలోచన, మనల్ని పట్టుకొని మనస్సును బంధించినటువంటి ఆలోచన, మనస్సును పీడించేటటువంటి భావం, మనస్సును భయాందోళనలకు గురి చేసి అలజడిమయం చేసేటటువంటి ఉద్రేకం, వీటన్నింటినీ ఎప్పుడైతే మనం పక్కన పెట్టేయడం జరుగుతూ ఉందో, అంటే త్యజించడం, సన్యసించడం. సన్యసించడం అంటే ఏదో ఆస్తిని, లేకపోతే ధనాన్ని, వ్యక్తుల్ని అని కాదు. ఇక్కడ త్యాగం చేయడం అంటే నాకున్నటువంటివన్నీ త్యాగం చేయడం అని కాదు. ఇక్కడ అంటే మనసులో ఉండేటటువంటివి, ఆధ్యాత్మిక అభివృద్ధికి అవరోధాన్ని కలిగించేటటువంటివి, శాంతి ఆనందములకు ఆటంకపరిచేటటువంటివి ఏవైతే లోపల ఆలోచనలు, భావములు, ఉద్రేకములు ఏవైతే ఉంటాయో, వీటన్నింటిని కనుక మనం సమర్పించగలిగితే అది నిజమైనటువంటి త్యాగముగా, అదే నిజమైనటువంటి సన్యాసముగాను తెలియబడుతూ ఉన్నది. త్యజ్యతే త్యాగ అంటే ఇవ్వడం, ఇచ్చుట. ఏది ఇస్తే ఇతరులకి సౌకర్యంగా, సంతోషంగా, సుఖంగా, ఆనందంగా, ఆహ్లాదంగా, హాయిగా ఉంటుందో అది ఇచ్చుట. మరొక విధంగా చూస్తే ధనాదులను విడుచుట, వేరే వాళ్ళ యొక్క సౌకర్యార్థం విడుచుట. ఆ విధంగా పుణ్యాన్ని చేస్తూ ఉండేటట్లయితే నరకం కూడా తొలగిపోతుంది, పాపం అనేటటువంటిది మన ద్వారా ఏర్పడదు. త్యాగము అనేటటువంటిది ఇక్కడ చాలా ప్రధానంగాను, సన్యాసం అనేటటువంటిది కూడా అంతే ప్రధానంగాను కనబడుతూ ఉంది. నిన్న మనం ఇంకొక విషయాన్ని కూడా చూసాం. కింసహ అనేటటువంటిది కంసహ అనే దానికి ఆధారంగా కనపడుతూ ఉంది అని. ఎవరు తాను, ఎవరు అతడు అనేటటువంటిది. అటు తర్వాత అది అజ్ఞాన దశని. అక్కడి నుంచి కనుక మనం జ్ఞాన మార్గంలో పయనించేటట్లయితే, అంతఃకరణం పరిశుద్ధం గావించుకునేటట్లయితే అది హంసహ అనేటటువంటి స్థితికి వస్తూ ఉంది అనేటటువంటి విషయాన్ని నిన్న మనం చూడడం జరిగింది. కంసహ అని అంటే మరొక అర్థాన్ని కూడా చూసాం. ఎవరైతే కోరికను కలిగి కుటుంబ సభ్యులతో కూడా, బంధువర్గంతో కూడా కలిసి ప్రాపంచికమైనటువంటి
అధికారం కోసం, రాజ్యం కోసం, ఇంద్రియ భోగ సుఖాల కోసం పాపభూయిష్టమైనటువంటి పాపయుక్తమైనటువంటి కర్మలను చేస్తారో అటువంటి వ్యక్తి యొక్క గుణం పేరు కంసః అనేటటువంటిది మనం నిన్న చూసాం. అది ఎప్పుడైతే మనలో ఆధ్యాత్మిక జ్ఞానం ఉదయిస్తుందో అప్పుడు అది హంసగా మారిపోతుంది. అంటే అహంసః, నేనే తాను, తానే నేను అని చైతన్యంతో ఏకత్వాన్ని జోడించేటటువంటి సంబంధం ఏర్పడుతూ వస్తుంది. ఆ కంసః హంసః అయిపోతుంది అనే విషయాన్ని నిన్న మనం చూడడం జరిగింది. అలాగే అంతరార్థాలను చూస్తూ వసతి ఇతి వసు అనేటటువంటి అర్థాన్ని కూడా మనం చూసాం. ఈ దేహము అనేటటువంటి ఈ ఆకృతిలో ఉండేటటువంటి వాడే ఆ ఆత్మ, అదే దేదీప్యమానంగా వెలిగిపోయేటటువంటి దేవ, అదే వసుదేవుడని, తరువాత అటువంటి దేవకీ వసుదేవులకు ఉద్భవించినటువంటి శ్రీకృష్ణుడు చైతన్య రూపుడని నిన్న మనం కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. అవన్నీ కూడా మనం గుర్తుంచుకుంటూ ఇప్పుడు మనం చూసినటువంటి అప్రధానంగా చేయాల్సినటువంటి మూడింటిని కూడా గుర్తుంచుకుంటూ మరొకసారి మనం నిన్న చూసినటువంటి మొదటి శ్లోకాన్ని చూసి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్కేసి నిషూదన. మూడు రకాలైనటువంటి సంబోధనలను ఉపయోగించడం జరిగింది అర్జునుడు. మహాబాహో, గొప్ప బాహువులు కలిగినటువంటి భగవంతుడా శ్రీకృష్ణుడా. హృషీకేశ, తరువాత కేసి నిషూదన. శ్రీకృష్ణ, హృషీకేశ, కేసి వినాశక. సన్యాసస్య, సన్యాసము యొక్కయు. త్యాగస్య చ, త్యాగము యొక్కయు. తత్వం, యాథాత్మ్యమును. పృథక్ వేదితుం ఇచ్ఛామి, వేరువేరుగా తెలుసుకొన కోరెదను. ఇక్కడ సన్యాసము యొక్కయు అనంటే కేవలము శబ్దము యొక్క అర్థమని కాదు. ఇక్కడ ఏమిటి? తత్వము అన్నారు. అంటే తస్య భావ తత్వం అనగా దాని యొక్క ధర్మము, అదే తత్వము. అంటే యథార్థ స్వరూపము, సన్యాసము యొక్క యథార్థ స్వరూపము, అదేవిధంగా త్యాగ శబ్దార్థము యొక్క యథార్థ స్వరూపము. ఆ రెండింటికి ఉండేటటువంటి భేదాన్ని అనుసరించి తెలుసుకొన కోరుతూ ఉన్నాను అని చెప్పారు. మనం ఇంతకుముందు కొన్నిసార్లు మహాత్ముల వద్ద నుంచి వినుంటాం. కైవల్య ఉపనిషత్తులో నుంచి చెబుతూ త్యాగేనైకే అమృతత్వ మానసు అని అంటారు. అలాగే మరొక విషయాన్ని కూడా చెప్తారు. సన్యాసయోగాత్ యతయ శుద్ధ సత్వాహ అని చెప్పేసి. ఇక్కడ త్యాగము అనేటటువంటిది మరలా సన్యాసం అనేటటువంటివి రెండు కనపడుతూ ఉన్నాయి. కేవలము త్యాగము వలననే అమృతత్వమును పొందడం జరుగుతూ ఉంది, మోక్షము ఏర్పడుతూ ఉంది అని అర్థము. అలాగే సన్యాసయోగము చేత యతులు శుద్ధ సత్వులై, అంటే శుద్ధ అంతఃకరణము కలిగినటువంటి వారై పరబ్రహ్మమును పొందగలుగుతారు అనేటటువంటి విషయం కూడా ఇక్కడ తెలియవస్తూ ఉంది. ఇది ప్రధానంగా మనం చూస్తే న కర్మణ న ప్రజయా న ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు. కర్మల చేతను, అదేవిధంగా పుత్రాదుల చేతను, ధనము చేతను మోక్షం అనేటటువంటిది రాదు. మోక్షమును పొందడం అనేటటువంటిది వీలు కుదరదు. అంటే అవన్నీ పాడేయమని కాదు, అవన్నీ వదిలిపెట్టేసి వెళ్ళిపోమని కాదు. అంటే వాటిపైన ఆధారపడాల్సినటువంటి విషయం కాదు ఇది. మోక్షం కావాలంటే
అనంతమైనటువంటి ఆనందం కావాలంటే, శాంతం కావాలంటే వీటిపైన ఆధారపడితే మటుకు రాదు. మరి దేని చేత వస్తుంది అని అంటే త్యాగరూపమగు సన్యాసము చేత జ్ఞానులు అమృతత్వాన్ని పొందుతున్నారు. అదేవిధంగా వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా సన్యాస యోగాద్యతయ శుద్ధ సత్వా. వేదాంత జ్ఞానము చక్కగా నిర్దేశింపబడినటువంటిది, నిశ్చయింపబడినటువంటిది, అర్థములు ఏవైతే ఉంటాయో అవి తెలుసుకున్నటువంటి వారికి మోక్షం వస్తుంది. అలాగే సన్యాసయోగము చేత పరిశుద్ధమైనటువంటి అంతఃకరణాన్ని ఎవరైతే పొందుతూ ఉంటారో, కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వారికి పరబ్రహ్మమును పొందేటటువంటి వీలు ఏర్పడుతూ ఉంది. రెండింటి ద్వారా కూడా ఇక్కడ మనం చూసేది ఏమిటి? కైవల్యోపనిషత్తుల్లో ఉన్నటువంటి మంత్రముల ద్వారా పరబ్రహ్మమును పొందుట, మోక్షమును పొందుట అనేటటువంటిది జరుగుతూ ఉంది. మరొక విషయం మనం ఏం తెలుసుకోవాలి ఇక్కడ? ఫలత్యాగం అనేటటువంటిది కర్మలు చేసి కర్మల యొక్క ఫలితాన్ని ఎప్పుడైతే మనం భగవదర్పణం చేస్తామో, ఫలత్యాగం అనేటటువంటిది జ్ఞానయోగము వైపు అంటే జ్ఞానము వైపుకు ప్రసరించి చరించి అటు తరువాత అఖండమైనటువంటి చైతన్యంలో విలీనమైపోతుంది. ఫలత్యాగము ప్రథమంగా కర్మల పట్ల మామూలుగా ఏర్పడేటటువంటి బంధం ఏదైతే ఉంటుందో దానిని తొలగించి, ఎందుకంటే కర్మఫల త్యాగం జరుగుతూ ఉంది కావున జ్ఞానం వైపుకు చరించి, కర్మఫల త్యాగం జరిగింది, కర్మఫల త్యాగం వల్ల అంతఃకరణ శుద్ధి ఏర్పడుతూ ఉంది కావున జ్ఞానం వైపుకు నడవడం. జ్ఞానం వైపుకు చరించిన తర్వాత ఆ జ్ఞానం ద్వారా ఏమవుతూ ఉంది? మరింత శుద్ధిపడి ఏకాగ్రత కుదిరి తదేకంగా మనస్సు బుద్ధి అనేటటువంటి ఆత్మవైపుకు సంధింపబడి పరబ్రహ్మమునే పొందడం జరుగుతూ ఉంది. అఖండ చైతన్యంలో విలీనమవడం జరుగుతూ ఉంది. ఎలాగా అంటే ఒక ఉపనది నదిలో ప్రవేశించి, నది వైపుకి చరించి నదిలో ప్రవేశించి ఆ నది వెళ్ళి సాగరంలో ప్రవేశించినట్లుగా. ఉపనది కర్మఫల త్యాగం, మరి జీవనది జ్ఞానం, మరి సాగరం అఖండ చైతన్యం. ఎలాగైతే ఉపనది జీవనదిలో ప్రవేశించి దాని తర్వాత మహాసాగరాన్ని చేరుతూ ఉందో అదేవిధంగా కర్మఫల త్యాగం అనేటటువంటిది జ్ఞానం వైపుకు చరించి అఖండ చైతన్యంలో విలీనమవుతూ ఉంది. మరి అలా విలీనం అవ్వకుండా అడ్డేటటువంటిది ఏమిటి? రాక్షస గుణములు. అందుకే కేసి నిషూదన. కేసి అనేటటువంటి అశ్వరూపంలో, గుర్రము రూపంలో ఉండేటటువంటి రాక్షసుణ్ణి శ్రీకృష్ణుల వారు సంహరించడం మనం కథల రూపంలో, భాగవతంలో ఇత్యాది ప్రవచనాల్లో మనం తెలుసుకున్నటువంటి విషయమే. రెండుగా ఆ అశ్వాన్ని చీల్చి మరి సంహరించడం జరుగుతూ ఉంది. అంటే ఏమిటది? దేనికి అది తార్కాణంగా కనబడుతూ ఉంది? ఈ అశ్వరూప రాక్షసుడు అసుర గుణాలకు ప్రతీకగా కనపడుతూ ఉన్నారు. అసుర గుణాలు ఏమిటి ఇక్కడ? దంభము, దర్పము, అతిమానము, క్రోధము, పారుష్యము, అజ్ఞానము, ఇవన్నీ మనకు తెలిసినవే. బాగా మనతో అప్పుడప్పుడు మన మనసుల్లో తొంగి చూసేటటువంటి ఇవన్నీ కూడా ఆసురీ సంపద. ఇటువంటి ఆసురీ సంపదని శ్రీకృష్ణుల వారు సంహరించడం జరిగింది. ఎప్పుడైతే ఇటువంటి కేసి అనేటటువంటి రాక్షసుణ్ణి వధించడం జరుగుతూ ఉందో అప్పుడు ఏమవుతుంది? ఈ అసుర లక్షణములకు గుణములకు ప్రతినిధి అయినటువంటి కేసి సంహారం ఎప్పుడైతే జరుగుతూ ఉందో దైవ లక్షణములన్నీ కూడా ఏర్పడడానికి అవకాశం వస్తూ ఉంది. అభయము, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానము, దమము, యజ్ఞము, స్వాధ్యాయము, తపస్సు, ఆర్జవము, ఇలాగేవన్నీ కూడా అన్నీ దైవికమైనటువంటి లక్షణాలు ఏర్పడేటందుకు అవకాశం ఏర్పడుతూ ఉంది. ఇది మనకి ప్రథమ శ్లోకంలోనే కనపడుతూ ఉంది. మనం ఏం చేయాలి అని అంటే మనలో ఉండేటటువంటి నకారాత్మకమైనటువంటివి, అవరోధాన్ని, ఆటంకాన్ని కలిగించేటటువంటివి ఆసురీ లక్షణాలు, గుణాలు ఏవైతే ఉంటాయో వాటిని తొలగించి దైవికమైనటువంటి లక్షణాలను ఏర్పరచుకునేటట్లయితే అప్పుడు మనం ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళేటందుకు అవకాశం ఉంది. అవి ఏర్పరచుకుంటూ ఇంకొకటి చేయాలి. ఏమిటా సాధన? హృషీకేశ అనేటటువంటి పదాన్ని వాడారు ఇక్కడ.
అంటే హృషికములు అంటే ఇంద్రియములు, ఇంద్రియములను ఆధీనంలో ఉంచుకున్నటువంటి వారు ఎవరు? శ్రీకృష్ణుల వారు. అంటే మనకేమిటి ఇక్కడ సంకేతం? ఇంద్రియాలని మన ఆధీనంలో ఉంచుకోవాలి. ఇంద్రియాలను ఎప్పుడైతే ఆధీనంలో ఉంచుకుంటామో మనసు కూడా ఆధీనంలో ఉంటుంది. మనసు ఇంద్రియాలు ఎప్పుడైతే ఆధీనంలో ఉంటాయో బుద్ధి ఏకాగ్రమైనటువంటి దృష్టి ద్వారా ఆ ఆత్మవైపుకే సంధింపబడి ఉండేటందుకు వీలు కుదురుతూ ఉంటుంది. ఎవరి మనసు ఇంద్రియాలైతే ఆధీనంలో ఉంటాయో వారిలో జ్ఞానము స్థిరంగా ఉంటుంది. అందుకని ఇక్కడ ఈ విధమైనటువంటి విషయం కూడా మనకు తెలియబడుతూ ఉన్నది. కేసి నిషూదన, దాని తర్వాత హృషికేశ. మరి మహాబాహో అన్నారు అంటే ఏమిటి? గొప్ప బాహువులు. అర్జునుడిని కూడా కృష్ణ పరమాత్మ అంటూ ఉంటారు గొప్ప బాహువులు కలిగినటువంటి వాడా అని. ఇక్కడ గొప్ప బాహువులు దేనికి సంకేతము? ఒక బాహువేమో కర్మయోగం, మరొక బాహువేమో జ్ఞానయోగం. గొప్ప బాహువులు కలిగినటువంటి వారు అనంటే కర్మయోగము జ్ఞానయోగము రెండూ కూడా మనకు అందించేటటువంటి వారు. ఎప్పుడైతే మనం కర్మయోగము జ్ఞానయోగము ఈ రెండు రెక్కలలాగా, రెండు బాహువుల్లాగా మనం ఏర్పరచుకోవడం జరుగుతూ ఉందో ఆ కర్మయోగంలోనే, ఆ కర్మ జ్ఞాన యోగాలలోనే మిగిలిన యోగాలు కూడా విలీనమై ఉన్నాయి. ప్రధానంగా ఇవి కనపడుతూ ఉన్నాయి, కర్మయోగము జ్ఞానయోగము అని. ఎప్పుడైతే ఇవి మనం పాటించడం ప్రారంభం చేస్తామో తద్వారా మనం కూడా ఈ అవరోధాలను ఆటంకాలను అధిగమించడం జరుగుతూ ఉంటుంది, సులభతరం అయిపోతూ ఉంటుంది. ఇక్కడ 3 విషయాలు ప్రధానంగా 3 పేర్లను వాడారు. కేసి నిషూదన అసుర లక్షణాలను వైదొలగించుకొని దైవిక లక్షణాలను కలిగించుకోవాలి. హృషికేశ ఇంద్రియములను మనస్సును నియంత్రించుకోగలగాలి, జ్ఞానం స్థిరంగా ఉంటుంది. మహాబాహో అని గొప్ప బాహువులు అంటే జ్ఞానయోగం కర్మయోగము జ్ఞానయోగము రెండింటినీ కూడా మనం చక్కగా అర్థం చేసుకొని పాటించగలిగితే అప్పుడేమవుతుంది? హృషికేశ అంటే ఇంకొక విషయం కూడా ఉంది. ఇక్కడ ఒక మహానుభావులు ఎలా చెప్తారు, కేశ అంటే ఏమిటి అని అంటే కిరణములు అంటారు. భగవానుడికి కేశములు అంటే, మనకు కేశములు అంటే వెంట్రుకలను వస్తుంది. భగవాను యొక్క కేశములు అంటే చైతన్య స్వరూపుడికి కేశములు ఏమిటి? కిరణములు, చైతన్య కిరణములు. మరి మన కంటికి కనిపించేటటువంటి ప్రపంచంలో అనుభవపూర్వకంగా తెలియవచ్చేటటువంటి కిరణములు ఏంటి? సూర్యుని నుంచి వచ్చే కిరణములు, చంద్రుడి నుంచి వచ్చే చల్లని కిరణములు. చంద్రుడి కాంతి, సూర్యుడి కాంతి, కాంతి కిరణములు. ఈ కాంతి కిరణములు దేనికి ప్రతీక? ఒకటి ప్రవృత్తికి ప్రతీక, మరొకటి నివృత్తికి ప్రతీక. ప్రోయాక్టివ్ ఒకటి, అవుట్ గోయింగ్, బాహ్య ప్రపంచంలోనికి వెళ్ళేటందుకు, ప్రవృత్తి మార్గంలో వెళ్ళేటందుకు ఇది చేయాలి, అది చేయాలి, ఈ లక్ష్యం, ఆ సాధన, ఈ ఆదర్శం, అది పొందాలి, ఈ విధంగా. రెండవది ఏమిటి? నివృత్తి మార్గం అంటే కేవలం ఆత్మవైపుకే సంధింపబడి ఉండేటటువంటి మనోబుద్ధులు కలిగి ఉండుట. నివృత్తి మార్గంలోకి వెళ్ళిపోవడం, అన్నీ వదిలేస్తూ, త్యాగం చేస్తూ, త్యజిస్తూ, నాకు ఇది కాదు, నాది అది కాదు, ఇది నేను కాదు అలా అంటూ, నాదేదీ కాదు అనుకుంటూ లోపలికి వెళ్ళిపోవడం. ఇది ఒక కిరణముల యొక్క సోర్స్, మూలం ఏమిటది? సూర్యుడు. మరొక కిరణముల యొక్క మూలం చంద్రుడు. ఒకటి ప్రవృత్తి మార్గం, ఒకటి నివృత్తి మార్గం. రాత్రి వేళ అయ్యేటప్పటికి ఏమవుతారు అందరూ కూడా అంటే, మీరు ఇప్పుడు ఏం చెప్తారండి, ఇప్పుడు రాత్రి వేళ యాక్టివ్గా ఎక్కువ ఉన్నారు అందరూ అంటే ప్రకృతి గురించి నేను చెప్పేది. కాస్మోపాలిటన్ సిటీలో రాత్రి ఎక్కువ యాక్టివిటీ ఉంటుందంటే అది వేరే విషయం. కానీ ప్రకృతి సహజంగా మనం చూసేది వికృతి. రాత్రి వేళల్లో ఎక్కువగా మేలుకొని పగలు నిద్రపోవడం వికృతి. ప్రకృతి సహజంగా మనం చూస్తే ప్రకృతి అంతా ఎట్లా చరిస్తూ ఉంది. ఈ రోజుల్లో కూడా ఆరోగ్యపరంగా పరిశోధనలు చేసి ఎవరైతే ప్రకృతికి భిన్నంగా వికృత రూపాన్ని దాల్చి ఇలా పాటిస్తూ ఉంటారో వారి ఆరోగ్యం తొందరగా క్షీణిస్తుంది అని పరిశోధనల ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు. కావున ఒకటి ప్రవృత్తి, మరొకటి నివృత్తి. రాత్రి అయ్యేటప్పటికీ పశుపక్షాదులను చూసినా, జంతుజాలాన్ని చూసినా అంతా నివృత్తి మార్గంలోకి వెళ్ళిపోతాయి, ఉదయాన్నే ప్రవృత్తి మార్గంలోకి వెళతాయి. అలాగే ఈ కిరణాలు ప్రవృత్తిని సూచించే కిరణాలు రవివి, సూర్యుడివి. నివృత్తిని సూచించే కిరణాలు చంద్రుడివి. రెండూ ఆయనవే, రెండూ పరమాత్మవే. రెండు మార్గాలు ఆయన నుంచే వచ్చాయి. ఈ రెండూ మనకు కనబడుతూ ఉన్నాయి, తెలియపరుస్తూ ఉన్నారు. అంటే ఆయన కృప ఎప్పుడైతే మనపై ఉంటుందో ప్రవృత్తి మార్గంలో ధార్మికమైనటువంటి, నిష్కామ కర్మయుక్తమైనటువంటి, ఆదర్శయుక్తమైనటువంటి, ఔన్నత్యమైనటువంటి, ఉన్నతమైనటువంటి భావాలను, లక్ష్యాలను ఉంచుకొని మనం ప్రవృత్తి మార్గంలోకి వెళతాం. శాస్త్రంలో ఎలా చెప్పారో ఆ విధంగా.
మరి నివృత్తి మార్గంలో చేసినవన్నీ, పొందినవన్నీ, సంపాదించినవన్నీ, అనుభవించినవన్నీ తెలుసుకొని ఇక చాలు, ఇంకా ఎంతకాలం ఇలాగ మనం వెళతాం అని చెప్పేసి పరిపూర్ణమైనటువంటి సంతృప్తి, శాంతి మనకు లభ్యం కావట్లేదు కనుక నివృత్తి మార్గంలోకి రావాలని ప్రయత్నం చేస్తాం. అది కూడా ఆయన కృప ఉంటేనే అది వీలవుతూ ఉంటుంది. ఇటు నివృత్తి మార్గంలోకి వెళ్ళాలన్నా ఆయన కిరణాలను పట్టుకునే లోపలికి వెళ్ళాలి, ప్రవృత్తి మార్గంలో వెళ్ళాలన్నా ఆయన కిరణాలను పట్టుకునే బయటికి వెళ్ళాలి. అటైనా ఇటైనా ఆయన్ను పట్టుకునే వెళ్ళాలి. అంటే మన ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఆ కిరణాలను పట్టుకునే ప్రయాణం చేయాలి, అటు బయటికైనా ఇటు లోపలికైనా. బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ లోపలికి రావాలన్నా కూడా, స్వరూప స్థితిలోకి వెళ్ళాలన్నా కూడా. అందుకని ఇక్కడ ఈ కేశ, ఋషికేశలో కేశ అంటే ఈ అర్థం కూడా తెలియవస్తూ ఉన్నది. అటు ప్రవృత్తిలోకి వెళ్ళి ధార్మికమైన మార్గంలో చరించాలంటే కూడా త్యాగం ఉండాలి. ఏంటి త్యాగం? ఆకర్షణల పట్ల ఈ నకారాత్మకమైన భావనలు, ప్రేరేపణలు ఇవన్నీ ఉంటాయి, వాటన్నిటినీ త్యజించాల్సిందే. ఈ నివృత్తి మార్గంలో వెళ్ళినా రకరకాలైనటువంటివన్నీ మనం ఇంతకుముందు చేసినటువంటి స్మృతులు, చిత్తవృత్తులు ఇవన్నీ వస్తే వాటిని త్యజించాల్సిందే. అందుకని త్యాగం కూడా ఇక్కడ ప్రధానంగా కనబడుతూ ఉంది. మనకు ఒక చోట తెలియజేస్తారు, నాస్తి త్యాగ సమం సుఖం అని చెప్పేసి. నిస్వార్థ నిష్కామ కర్మ ద్వారా ఇతరులకి సహకరించి సంతోషాన్ని కలిగించి సుఖాన్ని అందించి ఏ విధంగా మానవుడు చరిస్తూ ఉంటాడో అది త్యాగము. అంటే ఇక్కడ యథార్థంగా అటువంటి త్యాగంతో కూడినటువంటి వ్యక్తి ఇతరులని సంతోషపెడుతూ ఆ సంతోషాన్ని చూసి సుఖపడుతూ ఉంటాడు. ఈ వ్యక్తికి సుఖం ఎక్కడ? ఇతరులని సంతోషపెట్టి సుఖపడుతూ ఉంటాడు. ఎందుకు? నిస్వార్థంగా ఉన్నాడు గనక, నిస్వార్థమైనటువంటి భావం ఉన్నది గనక, నిష్కామ కర్మ మనసులో ఉంది గనక, నిష్కామ కర్మ భావం మనసులో ఉంది గనక, నిస్వార్థం హృదయంలో ఉంది కావున కర్మలు చేస్తూ ఉన్నాడు ఇతరులని సంతోషపెట్టడం కోసం, ఇతరులకు మేలు కలిగించడం కోసం, ఇతరులకు మంచి కలగడం కోసం. మరి ఈయనకేమిటండి? ఈయనకు అదే సంతోషం, అదే తృప్తి, అదే ఆనందం, తద్వారానే శాంతం అలా పొందగలుగుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఏమిటి? త్యాగ సమమైనటువంటి సుఖమే లేదు. నిజంగా సుఖం ఏమిటి అంటే త్యాగ సమమైనటువంటి సుఖమే లేదట. నాస్తి విద్యాసమం చక్షు, నేర్చుకోవటంలోనూ జ్ఞానాన్ని అందించటంలోనూ విద్యకు సమమైనటువంటి చక్షువే లేదు. విద్యనే కదా మనకు అందించేది. విద్య ఉంటేనే తెలుస్తుంది. ఏది తెలుసుకోవాలన్నా, తెలుసుకున్నది నిలబడాలన్నా, తెలుసుకున్న దాని ద్వారా ప్రయోజనం సిద్ధించాలన్నా, అభివృద్ధి పొందాలన్నా, పోనీ ఏదన్నా లక్ష్యాన్ని ఏర్పరచుకొని సాధించాలన్నా, సిద్ధింపజేసుకోవాలన్నా వీటన్నిటికీ విద్యయే కారణం. అందుకని నాస్తి విద్యాసమం చక్షు, విద్యతో సమమైనటువంటి చక్షువు లేదు. నాస్తి సత్యసమం తపః, సత్యవచనము, సత్య ఆచరణము, సత్యాగ్రహము మహాత్మా గాంధీ గారి జీవితంలో. సత్యము అంటే వచించడంలోనూ ఆచరించడంలోనూ, దానితో సమమైనటువంటి తపమే లేదు. నాస్తి రాగసమం దుఃఖం, రాగము అంటే అటాచ్మెంట్, సంఘభావము, దీని ద్వారా ఏమవుతుంది? శోకము, దుఃఖము. ఈ దుఃఖము శోకము కన్నా సమమైనటువంటి రాగమే లేదు. అంటే రాగముందా దుఃఖము శోకం వస్తాయి. ఆ విధంగా మనం రాగాన్ని త్యజించి విద్యను అభ్యసించి సత్య మార్గంలో పయనించి మనం త్యాగాన్ని చేసి సుఖాన్ని మనం పొందగలగాలి. ఇవన్నీ చేయాలంటే తపస్సు అనేటటువంటిది ఉండాలి. తపస్సు అంటే ఎటువంటిది? ఇష్టపూర్వకంగా, కష్టపూర్వకంగా ఎవరో చెప్తే చేసేది కాదు. ఇష్టపూర్వకంగా స్వ ఇచ్ఛానుసారంగా సులభమైనటువంటి జీవన శైలిని విడిచిపెట్టి సాధన మార్గాన్ని చేపట్టి శ్రమించి కష్టించి త్యాగభరితమైనటువంటి వైఖరిని అలవర్చుకొని ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి లక్ష్య సాధనలో ఉండడమే తపస్సు. ఇదే నిజమైనటువంటి తపస్సు ఇక్కడ చెప్పింది. ఉన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి లక్ష్య సాధనలో ఉండడం. కానీ ఎలాగ ఉంటున్నాం? ఆ స్థితిలోకి ఎలా వెళుతున్నాం అంటే ముందుగానే మనం ఇష్టాపూర్వకంగా మన ఇచ్ఛతోనే స్వ ఇచ్ఛాపూర్వకంగా మనం ఈ యొక్క మార్గాన్ని అవలంబిస్తూ ఉన్నాం.
త్యాగభరితమైనటువంటి శైలిని మనం ఏర్పరచుకుంటూ ఉన్నాం. ఆ విధంగా మనం వెళ్ళడం అనేటటువంటిది ఏదైతే ఉన్నదో అది నిజమైనటువంటి త్యాగము, ఆ త్యాగంతో కూడినటువంటి తపస్సు అని మనకు తెలియవస్తూ ఉన్నాయి. అర్జునుడు ఇక్కడ ప్రశ్న వేశారు, త్యాగము సన్యాసం. తదుపరి వచ్చేటటువంటి భగవానుని యొక్క ఉపదేశానికి ఉపోద్ఘాతంగా మనకిది ఉపయోగపడుతుంది. కావున మనం ఇక్కడ ఈ త్యాగం అంటే ఏమిటి, ఈ సన్యాసం అంటే ఏమిటి, దానికి తోడుగా ఉండేటటువంటి తదితర సంబంధితమైనటువంటి సాధనా పద్ధతులు ఏమిటి, ఇవన్నీ కూడా మనం చూడడం జరిగింది. అర్జునుడి యొక్క ప్రశ్నను ఆధారం చేసుకొని భగవానుడు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. శ్రీ భగవానువాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. కవయః కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం విదుః. కవయః అంటే పండితులు అనేటటువంటి వారు. ఏం చెప్తున్నారు ఇక్కడ? స్వర్గాది ఫలములను ఒసగేటటువంటి అశ్వమేధాది కామ్యకర్మలు ఏవైతే ఉంటాయంటే, మంచి సుఖం మనకు పొందాలి అంటే మనకు మామూలుగా కనపడేది ఏమిటి? ఇంద్రియ సుఖము, స్వర్గ సుఖము. స్వర్గాది సుఖాలను ఒసగేటటువంటి కామ్యకర్మములు ఏవైతే ఉంటాయో వాటి యొక్క పరిత్యాగము సన్యాసము అని తెలుసుకొని ఉన్నారు, తెలియజెప్తూ ఉన్నారు. పండితులు అనేటటువంటి వారు ఈ విధంగా గ్రహిస్తూ ఉన్నారు. ఏమని గ్రహిస్తూ ఉన్నారు? స్వర్గాది ఫలములను అందించేటటువంటి కామ్యకర్మల యొక్క పరిత్యాగమే సన్యాసము. దీనికి స్వామి చిన్మయానందుల వారు సులభంగా ఒక మాట చెప్తారు. కోరికలచే ప్రేరేపింపబడు కర్మలని త్యజించుట సన్యాసం. సింపుల్ ఎక్స్ప్లెనేషన్. కోరికలచే ప్రేరేపింపబడు కర్మలని త్యజించుట సన్యాసం. కర్మలు ఉంటాయి, ఇతరుల శ్రేయస్సు కోసం చేయొచ్చు, సమాజ శ్రేయస్సు కోసం చేయొచ్చు, ఇతరుల కళ్యాణం కోసం చేయొచ్చు, నిస్వార్థంగా చేయొచ్చు. కానీ ఇక్కడ కోరికలచే ప్రేరేపింపబడు కర్మలను త్యజించడం. తర్వాత ఏమిటి? విచక్షణాః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుః. జ్ఞానులు నిత్య నైమిత్తికములకు సమస్త కర్మముల ఫలములను త్యజించుట, నిత్యకర్మలు నైమిత్తిక కర్మల యొక్క సమస్త ఫలములను త్యజించుట త్యాగమని చెబుతూ ఉన్నారు. దీనికి స్వామి చిన్మయానందుల వారు ఏం చెప్తున్నారు ఇక్కడ? కర్మఫలములను అనుభవించాలనే ఆందోళనను త్యజించుట. కర్మఫలాన్ని అనుభవించాలి, ఆందోళన, నాకు ఇది వస్తుందో లేదో, నాకు అది కావాలి, తప్పకుండా ఈ ఫలితం కావాలి, తప్పకుండా ఇది నేను పొందాలి, తప్పకుండా ఇది నేను గైకొనాలి, తప్పకుండా ఇది నా జీవితంలో ఉండాలి, తప్పకుండా ఇది నాకు ఏర్పడాలి, ఇది అవుతుందా కాదా, ఏమవుతుంది, ఎట్లా అవుతుంది, ఎవరైనా అడ్డుపడతారా, ఆటంకపడతారా, కాలమే అడ్డుపడుతుందా, లేకపోతే మధ్యలో చాలా చాలా ఆలస్యం అవుతుందా, ఇలాంటి ఆందోళనలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా కర్మఫలములను అనుభవించాలనే ఆందోళనని త్యజించుట త్యాగం. ఆందోళన ఎప్పుడైతే త్యజించామా అది త్యాగం. అలాగే కోరికలచే ప్రేరేపింపబడు కర్మలను ఎప్పుడైతే మనం పక్కన పెట్టేశామా అది సన్యాసం. ఇది సులభమైనటువంటి విధంగా తెలియజెప్తూ ఉన్నారు. మరి కొంచెం లోతుల్లోకి వెళ్ళి పరిశీలించాలని మనం అనుకునేటట్లయితే సన్యాసం అనేటటువంటిది ముఖ్యమని గౌణమని రెండు రకాలుగా మనకు తెలియవస్తుంది. ముఖ్యమైనటువంటి సన్యాసము అని అంటే వివిధిషా సన్యాసము, విద్వత్ సన్యాసము అని రెండు ఇక్కడ మనకు తెలియవస్తూ ఉన్నాయి. గౌణము అంటే సాత్విక, రాజసిక, తామసిక ఈ త్రివిధ భేదాలు ఏవైతే ఉంటాయో ఈ భేదాలను కలిగి ఉండేటటువంటి ఏవైతే ఉంటాయో దీనిని సాధారణంగా ఇప్పుడు సాత్విక, రాజసిక, తామసిక భేదాలు కలిగినటువంటి ఈ కర్మలు ఏవైతే ఉంటాయో అర్థం చేసుకొని
ఏవి మనం ఉంచుకోవాలో, ఏవి మనం త్యజించాలో బాగా గ్రహించి ఆ విధంగా మనం ఆచరించేటట్లయితే ఇది గౌణంగా ఉండేటటువంటి సన్యాసంగా, త్యాగంగా మనకు తెలియబడుతూ ఉన్నది. ఇప్పుడు వివిధిష అని అన్నారు. జ్ఞానం కావాలి, ఆత్మజ్ఞానం కావాలి, ఆత్మజ్ఞాన అనుభవం మనకు కావాలి. అప్పుడు ఏమవ్వాలి? ఆత్మజ్ఞానం కావాలి, ఆత్మజ్ఞాన అనుభవం నాకు కావాలి అంటే కామ్యాది కర్మములను త్యజించి అప్పుడు మనం గ్రహించడానికి వీలవుతుంది. ఇది వివిధిష. విద్వత్ అంటే ఎవరికైతే క్రితం జన్మలలో బాగా సాధన చేసి మనసు పవిత్రమైపోయి అంతఃకరణం శుద్ధమైపోయి ఏ విధమైనటువంటి ప్రేరణలు, ఆకర్షణలు, మాలిన్యము ఇవేవీ లేకుండా సంస్కారాలు కానీ వాసనలు కానీ ఏ విధమైనటువంటి ఒత్తిడిని తీసుకురాకుండా చాలా నిర్మలమై చాలా పవిత్రమైనటువంటి మనోబుద్ధులు కలిగినటువంటి వారికి ఈ జన్మలో తపోవన్జీ మహారాజు లాగా అప్రయత్నపూర్వకంగానే ఏదో కాస్త అలా ప్రయత్నం చేసినట్టు నామమాత్రంగా కనపడిన కానీ అప్పుడు వెంటనే వారికి ఆ అనుభవం అనేటటువంటిది ఏర్పడుతుంది. వారికి అనుభవం వచ్చిన తర్వాత సన్యాసాన్ని వేరే ఆశ్రమం వాళ్ళు ఇచ్చారు. ఎందుకంటే అనుభవం, ఆత్మసాక్షాత్కారం, ఆత్మానుభవం వచ్చిన వారికి సన్యాసం ఇస్తే ఆ ఆశ్రమానికి గౌరవప్రదంగా ఉంటుంది. కావు ఇది విద్వత్ సన్యాసం. మరి చాలామంది ఏం చేస్తుంటారు? ఆత్మ ఆనందాన్ని పొందాలి, మోక్షాన్ని పొందాలి, జ్ఞానానుభవాన్ని పొందాలని సన్యసిస్తూ ఉంటారు. అంటే ఈ సన్యాస మార్గంలో వెళుతూ ఉంటారు. ఇది వివిధిష. కావున ఈ రెండూ కూడా మనకిక్కడ తెలియవస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ ముఖ్యంగా ఏం చెబుతూ ఉన్నారు? లోతుల్లోకి వెళ్ళి పరిశీలన చేస్తే ముఖ్యమైనటువంటి సన్యాసి ఎవరైతే ఉంటారో, ఆ సన్యాస మార్గంలో ఎవరైతే ఉంటారో వారికి ఎట్టి కర్మము కూడా విధింపబడలేదు. స్వామీజీ ఏం చెప్తున్నారు ఇక్కడ సులభతరం చేసేటందుకు? త్యాగ ఈజ్ ద మీన్స్ టు రీచ్ సన్యాస. సన్యాసం అనేటటువంటిది ఒక లక్ష్యంగా మనం ఏర్పరచుకుంటే ఎలా చేరతాము దాన్ని అంటే త్యాగం గుండా మనం ఈ సన్యాసాన్ని చేరవచ్చు. అంటే ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత వరుస క్రమంలో ఏర్పడేటటువంటి మనం అర్థం చేసుకుంటే సులభంగా ఉంటుంది. అనుష్ఠింపబడేటటువంటి అంటే మనం నిత్య అనుష్ఠానంలో ఉండేటటువంటి నిత్య కర్మల యొక్క, నైమిత్తిక కర్మల యొక్క ఫలము ఏదైతే ఉంటుందో, ఎలాగైనా కర్మలను చేస్తే ఈ ఫలం అనేటటువంటిది సంప్రాప్తం అవుతుంది. ఈ ప్రాప్తమయ్యేటటువంటి ఫలాన్ని త్యజించడం ఏదైతే ఉందో అది సర్వకర్మ ఫలత్యాగము అని కొందరు మహానుభావులు అభిప్రాయపడుతూ ఉంటారు. దీనినే త్యాగమని, ఈ త్యాగమే సర్వకర్మ ఫలత్యాగమని, ఈ సర్వకర్మ ఫలత్యాగమే మనం నిత్య నైమిత్తిక కర్మలు చేసినప్పుడు ఏర్పడేటటువంటి ఫలాన్ని త్యజించుట అని అభిప్రాయపడుతూ ఉంటారు. మరికొందరు ఏం చెప్తూ ఉంటారు? ఏవైతే అనుష్ఠించమని తెలియజేశారో, ఉదాహరణకి రకరకాలైనటువంటి అశ్వమేధాది కర్మలన్నీ ఉంటాయి, వీటిని అన్నిటిని కూడా విడిచిపెట్టడమే సన్యాసం అని చెబుతూ ఉంటారు. కానీ చిట్టి చివరికి వచ్చి మనం చూస్తే ఏమని తెలియవస్తుంది ఇక్కడ? కొందరి అభిప్రాయం మేరకు సన్యాసము, త్యాగము ఈ రెండు కూడా శబ్దాలకి ప్రధానంగా త్యాగము అనేటటువంటిదే మనకి అర్థంగా తెలియవస్తూ ఉంది. త్యాగం అనేటటువంటిది మూల అర్థంగా మనకి ఏర్పడుతూ ఉంది. త్యాగము అనేటటువంటిది ఏర్పడినప్పుడు ఎటు వెళ్ళినా కూడా మన చిట్టి చివరికి పవిత్రతనే మనం పొందేటందుకు అవకాశం ఉంటుంది. ఒకసారట ఒక వ్యక్తి, రాజారావు అనేటటువంటి వ్యక్తికి ఏదో కావాల్సి వచ్చి ఒక సహాయము, ఒక పలుకుబడి కావాల్సి వచ్చి సుబ్బారావు అనేటటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి నాకు ఇది అవసరంగా ఉందండి, మీరైతే నాకు సహాయం చేసి పెడతారు అనుకుంటాను. ఆయన చేద్దాం చూద్దాం అని చెప్పి చెప్తూ ఉన్నాడు, ఈయనను తిప్పుతూ ఉన్నాడు. అది ఎంతకీ కాదు, కాలయాపన అయిపోయింది, కావాల్సిన పని కాలేదు. అందుకని ఈయనకి చాలా కోపం వచ్చింది. రాజారావుకి సుబ్బారావు పైన చాలా కోపం వచ్చింది. ఈయన ఏం చేశాడంటే, పని జరిగినా జరగకపోయినా పర్వాలేదండి, మీరు ప్రయత్నం మటుకు చేశారు, చేస్తున్నా అని చెప్తూనే ఉన్నారు, కావున మీరు మా ఇంటికి రేపు రాత్రికి భోజనానికి రావాలండి, మీకోసం ఈ భోజనాది సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నాను, మీరు రావాలండి అని చెప్పి. ఈయన కోపంగా ఉంది, ఆయన్ని అవమానించాలనుకొని ఇలా రావాలండి అని చెప్పి ఆయన్ని పిలిచాడు. ఏం చేయలేదని తెలుసు, కానీ చూస్తున్నా, ఇదిగో చేస్తున్నా, ఇదిగో చెప్పా, ఇదిగో చేశా అని అంటూ ఉన్నాడు కనుక పిలిచాడు.
సరే ఈయన సుబ్బారావు గారు ఏం చేశారంటే, సరే పిలిచాడు కదా అని చెప్పేసి, ఈయనకు అలా పార్టీలకు వెళ్ళడం అలవాటు, పిలిచాడు కదా అని చెప్పేసి ఈయన వెళ్ళిపోయాడు. ఈయన వెళ్ళే సమయానికి, రాత్రి రమ్మన్నాడు ఆయన, 9:30 తర్వాత రండి అని చెప్పాడు. ఈయన వెళ్ళే సమయానికి తలుపు తాళం వేసింది. లేడు, ఆయన వెళ్ళిపోయాడు. రమ్మన్నాడు, లేడు, వెళ్ళిపోయాడు. అవమానిస్తున్నా అనుకున్నాడు. అనుకొని ఒక చిన్న కాగితం ముక్క మీద ఏదో రాసి ఆ తలుపు సందులో పెట్టి ఉంచాడు. ఏంటబ్బా అని తీసి చూశాడు. తీసి చూస్తే, నిన్ను అవమానించాలని, నిన్ను ఫూల్ని చెయ్యాలని చెప్పేసి నేను పిలిచాను అని చెప్పి రాసి, ఈయన చూశాడు. దాన్ని తిప్పి వెనకాల రాశాడు, నేను రానే లేదు కనుక నువ్వే ఫూల్ అయిపోయావు అని. రానే లేదు అని రాయడం ఎందుకు? అక్కడ అహంకారం అనేటటువంటిది ఉన్నప్పుడు ఇలాగే తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. అందుకని మనం ఇంతకుముందు చూసినట్లుగా త్యాగంలోనూ ఇక్కడ సన్యాసంలోనూ అహంకారము, స్వార్థము, స్వసుఖము ఈ మూడు కూడా అప్రధానంగా కనబడుతూ ఉంటాయి. మరి మరొక విధంగా మనం చూస్తే, గృహస్థులకు అనిష్టము, ఇష్టము, మిశ్రమము అని 3 విధాలైనటువంటి కర్మఫలములు ఏర్పడుతూ ఉంటాయి. దేహాన్ని చాలించిన పిదప ఇవి ఏర్పడుతూ ఉంటాయి. మరి ఇక్కడ మనం చూస్తే గృహస్థులకు ఏమిటి? ఈ కర్మఫల యొక్క త్యాగం ఏదైతే ఉంటుందో ఇది చేయగలిగేటట్లయితే చాలా మేలు కలుగుతూ ఉంది. ఎందుకనంటే అంతఃకరణ శుద్ధి ఏర్పడుతూ ఉంది. అనిష్టములు అనేటటువంటి ఇవన్నీ రాకుండా కూడా మనల్ని మనం కాపాడుకోగలుగుతూ ఉంటాం. ఇక్కడ తెలియజేయబడినటువంటిది సన్యాసులకు కాదు, మామూలుగా జీవితాన్ని సాగించేటటువంటి వారికి అని ఇక్కడ మనకు తెలియవస్తూ ఉంది. మరొకటి ఏమిటి? ఇక్కడ అంతఃకరణ శుద్ధి మరియు జిజ్ఞాస ఉత్పత్తి. ఎవరికైతే ఈ 2 కూడా ఏర్పడాల్సినటువంటి అవసరం ఉందో, ఎవరికి ఉంటుంది? అంతఃకరణ శుద్ధి, జిజ్ఞాస ఉత్పత్తి. ఎవరికైతే ఆత్మానుభవం కావాలనేటటువంటి కోరుకుంటుందో అటువంటి వారికి ఈ 2 ఏర్పడాలి, అంతఃకరణ శుద్ధి, జిజ్ఞాస ఉత్పత్తి. అప్పుడు వారు భగవదర్పణ బుద్ధితో నిత్యకర్మలని అనుష్ఠించగలిగేటట్లయితే, అప్పుడు ఈ భగవదర్పణ బుద్ధి ఉంది గనక కామ్య కర్మాదులన్నీ కూడాను ఈ ఫలితాలనేటటువంటివి సంపూర్ణంగా విడిచిపెట్టడం జరుగుతూ ఉంది. కామ్య కర్మలు సంపూర్ణంగా విడిచిపెట్టడం ఎందుకు జరుగుతూ ఉంది? భగవదర్పణ బుద్ధితో జ్ఞానానుభవం కావాలనేటటువంటి లక్ష్యంతో అంతఃకరణ శుద్ధిని పొంది జిజ్ఞాస ఉత్పత్తి కోసం చేస్తూ ఉన్నారు కనుక ఇటువంటి స్థితి కలుగుతూ ఉంది. ఫలత్యాగం ఎప్పుడైతే ఉనర్చడం జరుగుతూ ఉందో కర్మములు నిష్ఫలములు అవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఫలత్యాగం ఎప్పుడైతే చేశారో, అంటే కర్మలు చేస్తూ ఉన్నా కర్మఫల త్యాగం ఎవరైతే చేశారో అప్పుడు అంతఃకరణ శుద్ధి ఏర్పడుతూ ఉంది. అంతఃకరణ శుద్ధి ఎప్పుడు కలుగుతుంది అని అంటే, మామూలు కర్మలు చేస్తూ ఉన్నా ఫలితాన్ని కనుక మనం విడిచిపెట్టేటట్టయితే అంతఃకరణ శుద్ధి ఏర్పడుతూ ఉన్నది. అంతఃకరణ శుద్ధి కలగడం కోసం ఎప్పుడైతే ఇవి చేస్తామో చిత్తశుద్ధి కలుగుతుంది. అంతఃకరణ ఎప్పుడైతే శుద్ధి కలుగుతుందో జ్ఞానం అనేటటువంటిది ఉదయిస్తుంది. అటు తర్వాత ఏమవుతుంది అంటే, ఇక్కడ నైష్కర్మ సిద్ధిలో సురేశ్వరాచార్యులు వారు ఈ విధంగా తెలియజేస్తారు. బుద్ధి అనేటటువంటిది ప్రత్యక్ ప్రవణమైనటువంటి చిత్తశుద్ధి నిమిత్తము కర్మల యొక్క ప్రయోజనము ముగుస్తూ ఉన్నది. అంటే బుద్ధి ఎప్పుడైతే ప్రత్యక్ ప్రవణత అనేటటువంటి స్థితిని పొందుతూ ఉందో ఇక అప్పుడు ఇంకా ఏ విధమైనటువంటి కర్మలు చేయాల్సినటువంటి పని లేదు. అన్ని కర్మలని కూడా విడిచిపెట్టేయచ్చు. అంటే ఇక ప్రయోజనం లేదు. అంటే ఎప్పుడు ప్రత్యక్ ప్రవణత అనంటే నిరంతరము కూడా ఆత్మవైపుకే సంధింపబడి ఉన్నదో, ఏమాత్రం కూడా ఆటంకం లేకుండా ఆ అనుసంధానింపబడినటువంటి ఆత్మవైపు నుంచి మరలకుండా నిత్యము నిరంతరము కూడా ఆత్మవైపుకే. ఇప్పుడు మన మనసు ఎలాగైతే ప్రపంచం వైపుకే సంధింపబడి ఉందో ఎప్పుడు కూడా ప్రపంచం వైపుకే. ఇప్పుడు ఇంకా బాగా చెప్పాలంటే చాలామందికి ఎప్పుడు మనస్సు సెల్ ఫోన్ వైపుకే సంధింపబడి ఉందో, క్షణకాలం పాటు కూడా కాసేపు కూడా సెల్ ఫోన్ని విడిచిపెట్టలేరో. ఇప్పుడు సెల్ ఫోన్ త్యాగం కూడా గొప్ప త్యాగమే, అది కూడా స్మార్ట్ ఫోన్ త్యాగం ఇంకా గొప్ప త్యాగం.
కావున ఆ విధంగా మనం ఆలోచించేటట్లయితే ఇక్కడ బుద్ధి నిరంతరము కూడా ఇప్పుడు బాహ్య ప్రపంచంలోకి వెళ్ళినట్టుగా ఆత్మవేక్ ఎప్పుడైతే వెళుతూ ఉందో అప్పుడు కర్మల యొక్క ప్రయోజనం లేదు. అప్పుడు ఏమవుతుందట, మేఘాలు వచ్చాయి, వర్షాన్ని అందించాయి, వర్షాన్ని అందించిన తర్వాత ఇంకా మేఘాలు తేలికపడ్డాయి, వెళ్ళిపోయాయి. కర్మలు అలాగే వాటి ప్రయోజనాన్ని కలిగించాయి. కర్మలు చేసినందువల్ల, నిష్కామ కర్మలు చేసినందువల్ల ప్రయోజనం ఏమిటి? బుద్ధి ఏకాగ్రమైపోయింది, నిరంతరము ఆంతర్యంలో ఉండేటటువంటి ఆత్మవైపుకి సంధింపబడి ఉండిపోయింది. ఇంకా దాని తర్వాత కర్మలు అవసరం లేదు, ఏ విధమైనటువంటి కర్మలు అవసరం లేదని సురేశ్వరాచార్యుల వారు తెలియజేశారు. యోగ వాసిష్టంలో ఏం తెలియజేయబడి ఉన్నది అని అంటే, యోగికి కర్మల యొక్క త్యాగం అవసరమే లేదంటున్నారు. ఎందుకు అవసరం లేదు? కర్మములకు మూలములైనటువంటివి ఏమిటి? సంకల్పాలు. సంకల్పాలని యోగి త్యజిస్తూ ఉన్నాడు, కావున కర్మ త్యాగమే అవసరం లేదు. సంకల్పాన్ని ఎప్పుడైతే త్యజించారో ఇంకక్కడ కర్మలతో సంబంధము లేదు, బంధము లేదు, ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. వశిష్ఠుల వారు తెలియజేసినటువంటి విషయం ఇలానే ఉంది. సంకల్పాలను త్యజించడం శ్రేష్టంగా చూపెడుతున్నారు ఇక్కడ. సంకల్పాలను ఎప్పుడైతే త్యజించారో సంకల్పాలే కర్మలకి మూలం. అక్కడ త్యాగం అనేటటువంటిది సంకల్ప త్యాగం. సంకల్ప త్యాగం ద్వారా కర్మ సన్యాసం ఆటోమేటిక్గా జరిగిపోతుంది, అవసరమే లేదు. అక్కడ రెండూ సపరేట్ కాదు, వేరువేరు కాదు, ఒకదాంట్లో ఒకటి కనబడుతూ ఉన్నాయి. అక్కడ అయిపోయింది. తరువాత మహాభారతం గురించి తెలియజేస్తూ శ్రీధర స్వాముల వారు ఏమని తెలియజేస్తున్నారు? వైరాగ్యము ఏర్పడనంత వరకు, నిజమైనటువంటి వైరాగ్యం ఏర్పడనంత వరకు, కథాశ్రవణ శ్రద్ధ లభింపనంత వరకు కర్మములను ఆచరించాలి. ఎప్పటిదాకా ఆచరించాలి? వైరాగ్యం ఏర్పడలేదు. కథాశ్రవణ శ్రద్ధ అంటే, కథాశ్రవణం అంటే ఇక్కడ శాస్త్రశ్రవణము, పురాణ శ్రవణము, ఉపనిషత్ శ్రవణము, భగవద్గీతా శ్రవణము, ఇలాగా కథాశ్రవణ శ్రద్ధ ఏర్పడలేదు. కర్మలను చేస్తూ ఉండాలి. ఆ కర్మలను చేస్తూ పవిత్రతను పొందడం కోసం నిష్కామ భావాన్ని కూడా ఏర్పరచుకోవాలి, కానీ చేస్తూ ఉండాలి. అలాగే వైరాగ్యం కలగనంత వరకు వీటిని ఆచరిస్తూ ఉండాలి. ఎప్పుడైతే వైరాగ్యం కలిగిందో, ఎప్పుడైతే శ్రద్ధ ఏర్పడిందో, ఆ వైరాగ్యం కలగడం వలన, శ్రద్ధ ఏర్పడడం వలన ఆపేక్షలు తొలగిపోయాయో, అనపేక్షులమైపోయామో, భక్తులమైపోయామో, జ్ఞాననిష్ఠులమైపోయామో, అప్పుడు అటువంటి వారికి ఏ విధమైనటువంటి కర్మలను కూడా చెయ్యమని చెప్పి తెలియచెప్పట్లేదు. సంసారాన్ని త్యజించడం అనేటటువంటిది అవుతూ ఉంది కనుక వీరికి ఈ విధి ఉంది, ఈ విధి తప్పనిసరి, ఈ కర్మ తప్పనిసరి, ఇది చెయ్యాలి అనేటటువంటిది చెప్పట్లేదు. ఎందుకంటే వైరాగ్యం వచ్చింది, దాని తర్వాత శ్రద్ధ వచ్చింది, తద్వారా విరక్తి కలిగింది, ఆపేక్ష పోయింది, భక్తి లోపల చాలా భక్తి ఏర్పడి భక్తులైపోయారు, భక్తితో కూడినటువంటి జ్ఞాన నిష్ఠులైపోయారు. అటువంటి వారికి ఇదేం అవసరం లేదు. వారికి ఈ విధి, ఈ విధి అని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అందుకని ఏమిటంటే ఇక్కడ చెప్పేది, ఫలత్యాగ రూపమగు కర్మం అనేటటువంటిది ఇది అజ్ఞానంలో ఉండేటటువంటి వారికి ముఖ్యంగా ఉపదేశింపబడింది. ఇది ఏ త్యాగము అని శ్రీధర స్వాముల వారు మహాభారతంలో చెబుతూ ఉన్నారు. అంటే అపవిత్రత ఉన్నంత వరకు, మాలిన్యం ఉన్నంత వరకు, శుద్ధి కానంత వరకు ఈ నిష్కామ పూరకమైనటువంటి భావయుక్తమైనటువంటి కర్మల ద్వారా మనకు ప్రయోజనం సిద్ధిస్తూ ఉంది. ఎవరిలో అయితే ఇవన్నీ ఏర్పడి వైరాగ్యం కలిగి, శ్రద్ధ కలిగి, భక్తి కలిగి, జ్ఞాననిష్ట కలిగిందో అప్పుడు దీని ప్రయోజనం కనపడట్లేదు. అంటే ఆ మనసు బుద్ధి శుద్ధిపడి ఏకాగ్రమైపోయి ఆత్మవైపుకి ఎప్పుడైతే వెళుతూ ఉన్నాయో అప్పుడు సన్యాసం చేయాల్సిన పని లేదు, సన్యాసం జరిగిపోతూ ఉంది. త్యాగం చెయ్యాలి, సన్యాసం జరిగిపోతుంది. సన్యాసం అనేది ఏర్పడిపోతూ ఉన్నది. ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకునేటట్లయితే మన జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది? మనకి ఆందోళనలు చాలా ఉన్నాయి, ఒత్తిళ్ళు చాలా ఉన్నాయి,
తన్యతలు చాలా ఉన్నాయి, స్ట్రెస్, స్ట్రెయిన్, యాంగ్జైటీ, టెన్షను ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ దేనికి సంబంధించినవి ఉన్నాయి? రిజల్ట్స్కి సంబంధించినవి ఉన్నాయి, కర్మఫలాలకు సంబంధించినవి ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు ఇలా ఉన్నాయి? లోపల రకరకాలైనటువంటి ప్రేరణలు, ప్రవృత్తులు ఇవన్నీ ఏర్పడి ఉన్నాయి. ఇవన్నీ వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? కర్మలు చేయకుండా ఉండలేము, చేయాల్సిందే. ముందు మామూలుగా నాకు ఇది కావాలి, అది కావాలని కర్మలను చేస్తాము. తదుపరి వచ్చేటప్పటికి చక్కని శాస్త్ర రహస్య విషయాన్ని తెలుసుకొని ఏ కర్మల్ని చేస్తూ ఫలితాలను భగవంతునికి అర్పిస్తూ ఈ విధంగా దైవీ సంపదని లోపల కలిగించుకుంటూ, ఆసురీ సంపదని తొలగించుకుంటూ, జ్ఞాననిష్టను ఏర్పరచుకుంటూ, భక్తి శ్రద్ధలను కలిగించుకుంటూ ఈ విధంగా మనం ప్రయాణం చేయాలి. తదుపరి తెలియజేస్తూ భగవానులు 3వ శ్లోకంలో త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మణీషిణః యజ్ఞదానతపః కర్మ న త్యాజ్యమితి చాపరే ఏకే మనీషిణః కర్మ దోషవత్ ఇది త్యాజ్యం. కొందరు పండితులు కర్మ అనేటటువంటిది దోషయుక్తం కావున, బంధకారణం కావున త్యజించాలి అని చెప్తున్నారు. కొందరు పండితులు, భగవంతుడే చెప్తున్నారు ఈ విషయాన్ని, శ్రీకృష్ణ పరమాత్మ. కొందరు పండితులు కర్మ అనేటటువంటిది దోషయుక్తం కావున, బంధకారణం కావున త్యజింపదగినది అని చెప్తున్నారు. అపరేచ ఏకే మనీషిణః కర్మ దోషవత్ ఇది త్యాజ్యం ప్రాహు, ఈ విధంగా వాళ్ళు చెప్పారు. అపరేచ మరికొందరు యజ్ఞ దాన తపఃకర్మ న త్యాజ్యమితి, యజ్ఞ దాన తపోరూపములకు కర్మమును త్యజింపకూడదు, త్యజింపరానిది అని వారు చెప్తూ ఉన్నారు. ఈ 2 రకాలైనటువంటివి కర్మలు దోషయుక్తములైనటువంటివి, బంధకారణములైనటువంటి కనుక త్యజించాలని కొందరు, యజ్ఞము దానము తపము అనే కర్మలని త్యజించరాదని మరికొందరు తెలియజేస్తూ ఉన్నారు. ఎవరికైతే ఆత్మతత్వ జ్ఞానం ఉదయించలేదో, అజ్ఞానం ఉన్నదో, ఇటువంటి అజ్ఞానం చేత లేదా శారీరకమైనటువంటి కష్టం పొందాల్సి వస్తుందేమో, కష్టపడాల్సి వస్తుందేమో అనేటటువంటి భయం చేత కర్మలని త్యజిస్తారో అటువంటి త్యాగం అనేటటువంటిది రాజసక త్యాగము లేదా తామసిక త్యాగము అని అనబడుతూ ఉంది. అజ్ఞానం చేత త్యజించడము లేదా కాయకర్మలకి భయపడి త్యజించడం, ఒకటి తామసికము, ఒకటి రాజసికమైనటువంటి త్యాగం. ఇక్కడ ఇవి నిజమైనటువంటి ప్రయోజనాలని కలిగించవు. అందుకని ఏం చేయాలి అని అంటే, ఎవరికైతే అజ్ఞానం ఉన్నదో ఇటువంటి వారు ఏం చేయాలి? సాత్వికమైనటువంటి త్యాగాన్ని చేయాలి. కర్మలను చేయకుండా కొంతమంది ఉంటారు, ఎందుకని కష్టపడాల్సి వస్తుందని కర్మలు చేయకుండా ఉంటారు, సులభంగా సంపాదించవచ్చు అని చెప్పేసి. ఒక వ్యక్తి తన మిత్రుడితో ఇలా అంటున్నాడట. ఏమనంటే, నేను డబ్బుల కోసం ఆధారపడుతూ ఉన్నాను, ఇలాగా మా ఇంట్లో ఉండేటటువంటి మాకు సంబంధించినటువంటి తాతగారి మీద, తర్వాత చిన్నాన్నగారి మీద, పెద్దమ్మగారి మీద ఇలా ఆధారపడుతూ ఉన్నాను. ఇలా ఆధారపడుతూ ఉండే జీవితం సాగిపోతూ ఉంది. ఇప్పుడు పెళ్లి చేసుకోమని చెప్తున్నారు. నేనే ఇలా ఆధారపడి జీవిస్తుంటే పెళ్లి చేసుకొని వాళ్ళని పోషించడానికి మళ్ళీ వీళ్ళపైన ఆధారపడాలి. ఈ నాకేమి బాగా అనిపించట్లేదు, పెళ్లి చేసుకోవాలనిపించట్లేదు అని మిత్రుడితో చెప్పాడు. మిత్రుడు అన్నాడట, ఓ పిచ్చి ముఖమా, పెళ్లి చేసుకున్నావు అనుకో, అప్పుడు అత్తమామల మీద కూడా ఆధారపడవచ్చయ్యా, హాయిగా జీవితాన్ని సాగించవచ్చు, చేసుకో అన్నాడు. అంటే వీళ్ళకి ఆధారపడడం ఒకటే తెలిసింది కానీ తమపై తాము ఆధారపడి స్వయంగా ఏదన్నా సంపాదిద్దామనేటటువంటి భావన రాలేదు. అంటే ఇది ఎలాగుంటుంది? కర్మలు చేయట్లేదు వీళ్ళు, ప్రయోజనకరమైనటువంటి కర్మలు చేయట్లేదు. ఇది కూడా ఒక త్యాగంగానే ఉంటుంది, కానీ ఇది తామసికమైనటువంటి రాజసికమైనటువంటి త్యాగాల కోవలోకి వస్తుందే కానీ లేకపోతే ఇంక వేరే కోవల్లోకి రాదు. సాత్వికమైనటువంటి త్యాగం అంటే కర్మలు చేసి కర్మ ఫలితాలను త్యాగం చేయడమే సాత్వికమైనటువంటిది వస్తుంది. స్వామి చిన్మయానందుల వారు కూడా చెప్తూ ఉన్నారు,
కర్మ అనేటటువంటిది ఎప్పుడూ కూడా విడిచిపెట్టకూడదు. ఎప్పుడు విడిచిపెట్టచ్చు అని అంటే ఎప్పుడైతే తప్పుడు మార్గం గుండా పోతూ ఉందో. అంటే ఏమిటి ఇక్కడ తప్పుడు మార్గం గుండా అంటే లోభం లేదా తీవ్రమైనటువంటి తృష్ణాయుక్తమైనటువంటి కామం. ఈ విధంగా ఎప్పుడైతే తప్పుడు మార్గం గుండా పోతూ ఉందో అప్పుడు విడిచిపెట్టాలి, అప్పుడు దాన్ని త్యజించాలి. లేదంటే సృజనాత్మకమైనటువంటివి, మంచి శీలాన్ని కలిగించేటటువంటివి, నైతికమైనటువంటివి అంటే క్రియేటివ్, క్యారెక్టర్ బిల్డింగ్, మారల్ బిల్డింగ్ వర్క్ షుడ్ నెవర్ బీ అబాండన్డ్ అని స్వామి చిన్మయానందుల వారు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అటువంటి వర్క్ అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉండాలి, ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. కర్మలను చేస్తూనే ఉండాలి. ఎప్పుడైతే తప్పుడు మార్గంలో వెళుతూ ఉంటే అప్పుడు విడిచిపెట్టాలి. కావున ఇక్కడ మనం మరొకసారి చూస్తే ఏం కనపడుతుంది ఇక్కడ? కామ్య కర్మలను విడిచిపెట్టడం సన్యాసమని, నిత్య నైమిత్తికాది కర్మల యొక్క ఫలితాన్ని విడిచిపెట్టడం త్యాగమని అర్థమవుతోంది. నిత్య నైమిత్తికాది కర్మల యొక్క ఫలితాన్ని విడిచిపెడితే త్యాగము, కామ్యకర్మలను విడిచిపెడితే సన్యాసమని తెలియవస్తుంది కావున కామ్యకర్మ త్యాగమైన ఫలత్యాగమైన ఈ రెండు కూడా త్యాగాలే. కావున ఈ రెండింటిలో కూడా ఒకటే అని మనం అభిప్రాయపడవచ్చు అని ఆదిశంకరుల వారు భాష్యంలో కూడా తెలియజేస్తూ వచ్చారు. మరొక విషయం, ఏ అజ్ఞానులైతే కర్తవ్య కర్మలను ఆచరిస్తూ వాటి ఫలితాలను మాత్రం పరిత్యజిస్తారో వాళ్ళు నిజంగా ఇతరులతో పోల్చి చూసేటట్లయితే, రాజసిక తామసిక త్యాగాలతో పోల్చి చూసేటట్లయితే చాలా శ్రేష్ఠులు. మరి ఇక్కడ ముఖ్యంగా చర్చ దేని ద్వారా మనకు కలుగుతూ ఉంది? అజ్ఞానముతో సంబంధించినటువంటి చర్చయే ఇక్కడ కలుగుతూ ఉంది. అజ్ఞానంతో కూడుకున్నటువంటి వాళ్ళు చేసేటటువంటి కర్మల గురించే ఇక్కడ మనం చర్చించుకుంటూ ఉన్నాం. అజ్ఞానులై ఉండి కూడా కర్మ చేయకుండా ఉండే వాళ్ళకంటే కర్మ చేస్తూ వాటి ఫలితాన్ని పరిత్యజించేటటువంటి అజ్ఞానులు మేలు అని ఇక్కడ తెలియజేయబడుతూ ఉంది. సర్వకర్మ సన్యాసం చేసేటటువంటి వాళ్ళ ప్రసక్తి లేదు ఇక్కడ. అజ్ఞానంలో ఉంటూ కర్మలను విడిచిపెడుతున్నారా, కర్మ ఫలితాన్ని విడిచిపెట్టి కర్మలను చేస్తూ ఉన్నారా అనేటటువంటిది ఇక్కడ ప్రధానంగా కనపడుతూ ఉంది. ఆధ్యాత్మిక కర్మల ద్వారా ఆదిభౌతిక ఫలాన్ని కోరితే అది లౌకికమవుతుంది, అది ధార్మికం కాదు. అలాగే మరొక విషయం ఏమిటంటే, యజ్ఞభావన ఉండేటట్లయితే పరోపకారం ఉంటుంది, దాని ఫలితము అంతఃకరణ శుద్ధి. కానీ అదే యజ్ఞాన్ని అంతఃకరణ శుద్ధి కోసం కాకుండా ఫలితాన్ని కోరుతూ గనక కీర్తి కావాలి, ప్రఖ్యాతి కావాలి, ఇదిగో ఇంద్రియ సుఖం కావాలి అని గనక కోరుతూ చేసేటట్లయితే ఆ ఫలము లౌకికమవుతుంది. యజ్ఞయాగాది కర్మలని మనం ఫలితం కోరకుండా చేస్తే అంతఃకరణ శుద్ధి వస్తుంది, కోరి చేస్తే లౌకిక ఫలం ఏర్పడుతూ ఉంది. ఒక ఉదాహరణ మాత్రంగా ఒక మహానుభావుడు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఆదిభౌతిక కర్మల ద్వారా ఆధ్యాత్మిక ఫలితాన్ని కనుక కోరేటట్లయితే అది ధర్మమవుతుంది, అంతఃకరణ శుద్ధి ఏర్పడుతుంది. ఉదాహరణ మాత్రంగా తులసి పత్రం ఉంది. తులసి పత్రంకి ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. చాలా రకాలైనటువంటి అస్వస్థతలని అది తొలగిస్తుంది. శ్వాస సంబంధిత వ్యాధులే కావచ్చు, ఎన్నో చాలా పరిశోధనలు చేసి కనుక్కున్నారు. తులసి పత్రం అనేది ఉంది. దీని ద్వారా భౌతిక ఫలితం ఏర్పడుతుంది. తులసి పత్రాన్ని కనుక మనం స్వీకరించేటట్లయితే భౌతిక ఫలం చాలా మంచి ఆరోగ్యం కలుగుతూ ఉంది, ఎన్నో రోగ లక్షణాలు తొలగిపోతాయి. ఇది స్థూల ఫలితం, రోగాలను తొలగించడం కోసం తీసుకునేటట్లయితే. ఇదే తులసి పత్రం సేవాభావంతో పవిత్ర భావనతో తీసుకునేటట్లయితే, సేవాభావంతో పవిత్ర భావంతో తీసుకునేటట్లయితే అంతఃకరణం పవిత్రమవుతూ ఉంది. భగవంతుడికి సమర్పించడం కోసం తీసుకుంటాం, అంతఃకరణం పవిత్రమవుతుంది. అంతఃకరణంలో లోపల వెనకాల ఆధారంగా ఉండేటటువంటి అంతర్యామి నారాయణుడు ప్రసన్నుడవుతాడు. అంటే ఏమవుతుంది ఇక్కడ? ఆది భౌతిక తులసి పత్రం ద్వారా మనం ఉన్నతమైనటువంటి ఆదర్శాన్ని మనం ఉంచుకునేటట్లయితే, భగవంతుడికి సమర్పించేటట్లయితే, ఫలత్యాగాన్ని మనం ఉంచుకునేటట్లయితే అంతఃకరణ శుద్ధి కలుగుతూ ఉంది, నారాయణుడు ప్రసన్నుడవుతూ ఉన్నాడు, భగవంతుని కృపా కలుగుతుంది, ఆధ్యాత్మిక ఫలము మనకు ఏర్పడుతూ ఉంది.
ఈ విషయం ఇక్కడ క్లియర్గా తెలుస్తూ ఉంది. కేవలం భౌతిక ఫలం కోసము ఉపయోగించవచ్చు, లేదా ఆధ్యాత్మిక ఫలం కోసము కూడా మనం ఉపయోగించుకొనవచ్చు అదే పత్రాన్ని. అలాగే పవిత్రతను మనం పొందాలంటే, ఆధ్యాత్మికమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి ఉద్దేశాన్ని మనం ఉంచుకునేటట్లయితే భౌతికంగా మనం ఏం చేసినా కూడా ఉన్నతమైనటువంటి ఫలితం మనకు ఏర్పడుతూ ఉంటుంది. ఒకసారట కబీర్ దాస్ గారు గంగానది ఒడ్డున అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. వెళుతూ ఉంటే ఒకానొక పండితుడు గంగానదిలోకి వెళ్ళి స్నానం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన మునకలు వేయకుండా అక్కడ ఉండి ఒక చెంచా తీసుకొని ఆ చెంచాతో నీళ్లు పోసుకుంటూ ఉన్నారట. అయితే ఈయన కబీర్ దాస్ గారు వెళుతూ ఉండి దాన్ని చూసి, ఈ చెంచాతో నువ్వు పోసుకుంటూ ఉంటే నీ స్నానం ఎప్పటికయ్యాను, తర్వాత అనుష్ఠానాలు ఇవన్నీ ఎప్పటికయ్యాను, ఇదిగో నా దగ్గర ఈ లోటా ఉంది, ఈ లోటా తీసుకో, ఈ లోటా గ్లాసు తీసుకొని స్నానం చేసి తొందరగా అయిపోతుంది అని చెప్పారు. అప్పుడు ఆ వ్యక్తి అన్నాట, నీ దగ్గర లోటా నేను తీసుకునేటట్లయితే నీవు నేత నేసేటటువంటి వాడివి కనుక, నేతగాడివి కావున, సాలివాడివి కావున, నేత కార్మికుడు లాంటి వాడివి కావున అది అపవిత్రమైనటువంటి లోట. ఆ లోటా తీసుకొని నేను గంగానదిలో కనుక స్నానం చేస్తే నాకు అపవిత్రత వస్తుంది అని అన్నాడు. అప్పుడు కబీర్దాస్ గారు అన్నారట, నువ్వు గంగానదిలో స్నానం ఎందుకు చేస్తున్నావు? పవిత్రత కోసం. గంగానదిలో భక్తిభావంతో గనక, శ్రద్ధాభావంతో గనక నువ్వు స్నానం చేసేటట్లయితే పవిత్రత వెంటనే ఏర్పడుతుంది. గంగామ తల్లి పవిత్రమైనది గనక. నా లోటా గంగానదిలో ముంచాక కూడా పవిత్రతే నీకు కనపడుతోందంటే నువ్వు గంగా స్నానం చేసినా నీకేం ప్రయోజనం లేదు. కనుక నా లోటాకి ప్రయోజనం లేదు, నాకు ప్రయోజనం లేదు, ఇటువంటి స్నానం నాకు అక్కర్లేదు అన్నాడు. అంటే ఇక్కడ విషయం ఏమిటంటే మానసిక నైజం ఎలా ఉంది అనేటటువంటి తెలుస్తోంది. కర్మ చేస్తూ ఉన్నారు, కర్మ చేస్తూ ఉన్నప్పుడు కూడా దోషయుక్తమైనటువంటి భావనే ఉంచుకుంటే పవిత్రమైనటువంటి కర్మను చేస్తూ ఉన్నా పవిత్రత ఏర్పడేటటువంటి అవకాశం లేదు. కానీ పవిత్రమైనటువంటి భావాన్ని ఉంచుకొని సాధారణమైనటువంటి కర్మని చేసేటట్లయితే పవిత్రమైనటువంటి ఫలితం మనకు లభ్యమవుతూ ఉన్నది. అందుకని భగవానుడు చెప్పినటువంటి విషయం ఇక్కడ ఏమిటి? కొందరు పండితులు ఏం చెప్తున్నారు? కర్మలు దోషయుక్తములైనటువంటి కనుక, బంధకారణములైనటువంటి కనుక వాటిని వదిలేయాలి. మరికొందరు ఏం చెప్తున్నారు? యజ్ఞము, దానము, తపము ఈ కర్మలను విడిచిపెట్టదు. కానీ యజ్ఞము, దానము, తపో కర్మలు కూడా ఎట్లా చేయాలి? మామూలుగా చేస్తే మామూలు ఫలితాలు వస్తాయి, భౌతిక కోరికల కోసం చేస్తే భౌతిక ఫలితాలు వస్తాయి. అది కాకుండా పక్కన పెట్టేసి అంతఃకరణ శుద్ధి కోసం, జ్ఞాననిష్ట కోసం చేసేటట్లయితే అతి ఉత్తమమైనటువంటి ఫలితం కూడా ఏర్పడుతుంది. అంటే కర్మలు మనం చేసినప్పుడు ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి, ఉన్నతమైనటువంటి ఆదర్శం కోసం చేయాలి. అలా చేసేటట్లయితే చాలా మంచి జరుగుతుంది. ఒక పత్రికా విలేకరి ఒక భార్య భర్త ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తే అక్కడ ఈ పత్రికా విలేకరి వెళ్ళి ఈ ప్రశ్న వేశాడట, మీ వైవాహిక జీవితం ఎలా ఉందండి అని అడిగాడు. నిరంతరము సంతోషకరంగాను ఆనందదాయకంగాను ఉంది అన్నాడు. ఈయనకి ఇలాంటి జవాబు ఎవరు చెప్పలేదు ఇప్పటిదాకా. వైవాహిక జీవనం ఎలా సాగుతుందంటే నిరంతరము సంతోషకరంగాను ఆనందదాయకంగాను మా ఇరువురికి ఉన్నది అన్నాడు. అవునా, అదెలాగా? నువ్వు అడిగావు, నేను చెప్పాను, మళ్ళీ ఇంకో ప్రశ్న ఎందుకన్నా? మళ్ళీ ప్రశ్న అలాగా ఎలాగా? ఎలాగంటావా? ఇలాగా. మా ఆవిడకి నాకు ఎప్పుడూ స్పర్ధలు అనేటటువంటివి రావు. అవునా? ఎప్పుడూ రావా? సాధారణంగా రావయ్యా. ఓహో, అసాధారణ పరిస్థితుల్లో వస్తాయా? వస్తాయి. వస్తే ఆవిడ ప్లేటు తీసి విసిరేస్తుంది నా మీద, ప్లేటు తీసి నా మీదకి విసిరేస్తుంది. తగిలిందా ఆవిడ సంతోషిస్తుంది, తగల్లేదా నేను ఆనందిస్తాను. ఈ విధంగా సంతోషకరంగాను ఆనందదాయకంగాను మా జీవితం సాగిపోతుంది. తగిలితే ఆవిడకి సంతోషం, తగలకపోతే నాకు ఆనందం.
తగిలినా తగలకపోయినా ఇద్దరిలో ఒకరికి సంతోషం ఆనందం వస్తూనే ఉంది కదా. ఆ విధంగా సంతోషం ఆనందం మాకెప్పుడూ ఏర్పడుతూనే ఉన్నాయి. మామూలు కర్మలు చేసేటప్పుడు ఇలా సంతోషము ఉంటుంది, సంతోషం కానటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. కానీ కర్మఫలత్యాగం కనుక చేసేటట్లయితే అటువంటి పరిస్థితి వచ్చినా ఫలత్యాగం చేస్తూ ఉన్నారు కనుక ఇటువంటి అనుభూతులు వచ్చినా కూడా దానికి సంబంధించినటువంటి ఆలోచనలు, ఉద్రేకాలు, భావాలు వచ్చినా వాటిని త్యజించడం కనుక మనకు అలవడుతుంది కనుక అది నేరుగా వాటి నుంచి మనల్ని అధిగమింపజేసి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్ళి శాంతము, ఆనందాలను మనకు అందిస్తూ ఉంది. దోషయుక్తమైనటువంటి కర్మలని, క్రూర కర్మలని, తప్పుడు భావనలతో చేసేటటువంటి కర్మల్ని త్యజించాల్సిందే, తప్పనిసరిగా త్యజించాల్సిందే. కానీ యజ్ఞము, దానము, తపము అనేటటువంటి కర్మల్ని త్యజించాల్సినటువంటి పని లేదు. ఒక బ్యాంకు బయట ఒక చిన్న పిల్లవాడు అల్లరి చేస్తున్నాడట. అందులో ఈ రోజుల్లో బ్యాంకు బయట అనంటే ఇంకా బ్యాంకు బయటే ఎక్కువ మంది ఉంటున్నారు లోపల కంటే. అయితే ఒక వ్యక్తి బ్యాంకులో నుంచి బయటకు వచ్చాడు. బయటకు వస్తే పిల్లవాడు వచ్చి, ఏమండి ఈ 2000 కొత్త 2000 రూపాయల నోటు మీదేనా అని అడిగాడు. ఈయన, నేను ఇప్పుడే కదా బ్యాంకు నుంచి బయటకు వచ్చింది, వీడు అడుగుతాడేంటి అని ఆలోచించి ఇలా జోబులు ఇలా తడుముకొని ఇలా చూసి, నాదే కావచ్చు, నాదే, దొరికిందా అన్నాడు. నాదే కావచ్చు, నాదే, దొరికిందా. కానీ ఈ రోజుల్లో కూడా ఇలా 2000 రూపాయలు, ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో కూడా 2000 రూపాయల నోటు దొరికితే అడిగి మరీ ఇచ్చేటటువంటి పిల్లలు ఉన్నారా? ఇది ఆశ్చర్యకరంగా ఉంది. ఇటువంటి అడిగి ఇచ్చే పిల్లలు ఉన్నారా? ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. ఈ పిల్లవాడు ఇస్తానని ఎవడన్నాడు? నేను అన్నానా ఇస్తానని? నేను అనలేదు. దొరికిందని ఎవడన్నాడు? నేను అన్నానా దొరికిందని? నేను అనలేదు. నేనేమడిగాను మిమ్మల్ని? పోయిందా, 2000 రూపాయల నోటు కొత్తది పోయిందా అని అడిగాను. మీరు పోయిందన్నారు. నేను దొరికిందనలేదు, నేను ఇస్తాననలేదు. మీరే అనుకున్నారు. ఇలా అనుకున్న వాళ్ళు ఈరోజు మీరు 65వ వ్యక్తి. 65వ వ్యక్తి. వాడికి అదొక ఆట, లెక్క పెట్టుకుంటూ కూర్చున్నారు. వచ్చే ప్రతివాడిని ఇలా అడుగుతున్నారు, వచ్చిన ప్రతివాడిని ఇలానే అంటున్నారు. అంటే ఏమిటా భావన ఎలా ఉంది? నాది కాదు, కానీ దొరికింది, ఎవరిదో పోయింది అంటే నాదేనేమో, నాదే అటేటువంటి భావన. నాది కానిదాన్నే వదలట్లేదే, నాదైనటువంటి ఫలితాన్ని వదలడం సులభమా? నేను కావాలనుకునేటువంటి ఫలితాన్ని వదలడం సులభం. కర్మఫలత్యాగం అంటే ఏముంది, 4 వాక్యాలు చెప్పుకుంటే సులభమే అనుకోవచ్చు. అసలు కానే కాదు. అది త్యాగమే ప్రధానం. కర్మఫల త్యాగం చేయడం అని అంటే అది చాలా సాధన ఉండి పవిత్రత వస్తేనే చేయడం కుదురుతుంది, కానీ లేకపోతే రాదు. ఒక రాజకీయ నాయకుడు ఒక సినిమా నటితో స్నేహ సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ స్నేహం కాస్త కొంచెం ప్రేమగా మారింది. వివాహం చేసుకోవాలని అనుకున్నాడు రాజకీయ నాయకుడు. అనుకోని అనుమానం కూడా ఉంది, మళ్ళీ నమ్మకం లేదు, అపనమ్మకం ఉంది, శ్రద్ధ లేదు, అశ్రద్ధ ఉంది సంబంధంలో. ప్రేమ అంటే శ్రద్ధ ఉండాలి, మాకు నమ్మకం ఉండాలి, నమ్మకం లేదు అక్కడ. అని ఏం చేశాడు? ఒక డిటెక్టివ్ ఏజెన్సీని సంప్రదించాడు. డిటెక్టివ్ ఏజెన్సీ ఏమిటంటే, ఈవిడ నడతని గమనించి నాకు రిపోర్టు పంపించండి అని. మీరు డైరెక్ట్గా వచ్చి కలవద్దు, కలిస్తే మళ్ళీ వేరే వాళ్ళకు తెలుస్తుంది. రిపోర్ట్ మటుకు పంపించండి. ఈవిడ్ని గమనించి మీ ఫీజు ఇస్తాను, ఎందుకంటే ఈవిడ నడత అలాంటిదో నాకు తెలియదు కదా. సీక్రెట్గా మీరు డిటెక్టివ్ ఏజెన్సీ గమనించారు. సరే, వాళ్ళు సీక్రెట్గా ఈవిడ్ని గమనించారు. కొన్ని నెలల పాటు గమనించారు. బాగా గమనించి మాకు చెప్పండి రిపోర్ట్ అని. అంటే తర్వాత తెలుసుకునేదానికంటే ముందు తెలుసుకుంటే మంచిది కదా అని నాకు అనిపించింది. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. కలవద్దన్నారు కనుక వాళ్ళు కలవలేదు, రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్లో ఏం చెప్పారు వాళ్ళు అని అంటే, ఈవిడ మంచి ఆవిడ, మంచి నడత ఉన్నది, నిప్పు లాంటి మనిషి, కాంప్రమైజ్ అయ్యేటటువంటి వ్యక్తిత్వం కాదు, చెడు నడత లేదు, చెడు గుణాలు లేవు. కాకపోతే ఈ మధ్యనే కొన్ని నెలల నుంచి ఒక రాజకీయ నాయకుడితో స్నేహము పెరిగి ప్రేమగా మారింది. ఆ రాజకీయ నాయకుడు లుచ్చా వెధవ.
అని రిపోర్ట్ రాశాడు. కాంట్రాక్ట్ తీసుకున్న వాడేమో హెడ్ డిటెక్టివ్ ఏజెన్సీకి, డిటెక్టివ్ పని చేసిన వాడేమో జూనియర్. వాడు రిపోర్ట్ హానెస్ట్గా రాసి పంపించాడు. ఇప్పుడు వీడికి డిటెక్షన్ వల్ల ఏం తెలిసింది? వీడు లుచ్చ, వీడు తప్పుడు మార్గంలో ఉన్నాడు, వీడికి మనసంతా కూడా చాలా తప్పుడు ఆలోచనలతో ఉంది. ఆవిడకి కాదు, వీడికి చేయాలి అసలు, ఆవిడకి కాదు. అంటే ఏమిటక్కడ అంటే మనం వేరే వాళ్ళ పట్ల ఆ విధమైనటువంటి అపనమ్మకాన్ని పెట్టుకునే ముందు మనలో ఎంత ఉందో మనం తెలుసుకోవాలి. అక్కడ ఇదంతా కూడా స్వీయమైనటువంటి ఆత్మశుద్ధికి అంటే అంతఃకరణ శుద్ధి కోసం తెలియజేయబడేదే ఉన్నది కానీ ఇంకా దేనికోసమో మటుకు కాదు, స్వీయమైనటువంటి అంతఃకరణ శుద్ధి. అందుకని భగవానుడు చెప్తూ నిశ్చయం శృణు మే తత్, నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమా, త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తితః. భరత సత్తమా తత్ర త్యాగే, ఓ భరత శ్రేష్ఠ ఆ త్యాగ విషయమున మే నిశ్చయం శృణు, నా సిద్ధాంతమును నిశ్చయమైనటువంటి సిద్ధాంత భావమును వినుము. పురుష వ్యాఘ్ర అంటే పురుష ప్రవరుడా, పురుష శ్రేష్ఠుడా, పురుషులలో అంటే ఆ విధమైనటువంటి ధైర్య సాహసాలు ఉన్నటువంటి వాడా. త్యాగ హి త్రివిధ సంప్రకీర్తిత, త్యాగమే సత్వాది గుణభేదములచే 3 విధములుగా చెప్పబడి ఉన్నది. ఈ త్యాగ సన్యాస శబ్దములకు అర్థము భిన్నము కాదు. అందుకే ఇక్కడ త్యాగోహి అని ఏకవచనం చేత చెప్తూ ఉన్నారని భాష్యకారులు ఆదిశంకరుల వారు చెప్తూ ఉన్నారు. ఇక్కడ త్రివిధం అంటే 3 విధములైనటువంటి కర్మత్యాగం కనపడుతూ ఉంది. ఏమిటివి 3 విధాలు అని అంటే ఫలాభిసంధి అంటారు. అంటే ఫలాకాంక్షపూర్వక కర్మత్యాగం. కర్మ ఉంది, ఫలాకాంక్ష లేదు. కర్మ ఉంది, ఫలాకాంక్ష లేదు. ఇది ఒకటి. ఫలాకాంక్ష ఉంది, కర్మత్యాగం, ఇది రెండవది. ఫలాకాంక్ష యొక్కయు కర్మము యొక్కయు త్యాగం, ఇది మూడవది. ఫలాకాంక్షను త్యజించడం, కర్మని త్యజించడం. ఫలాకాంక్ష ఉంది, కర్మని త్యజించడం. కర్మ ఉంది, ఫలాకాంక్షని త్యజించడం. ఈ విధంగా 3 రకాలుగా ఉన్నది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. కొందరు అంటూ ఉంటారు, ఒకటి సాత్వికమైనటువంటిది అంటే ఎంతటి పవిత్రత వచ్చేసింది కర్మఫల త్యాగం వల్ల అంటే ఇంతకుముందు మనం చూసినట్టుగా జ్ఞాననిష్ట వచ్చింది, బుద్ధికి తదేకమైనటువంటి ప్రత్యక్ష ప్రవణత ఏర్పడింది, కావున కర్మ కూడా అవసరం లేదు, కావున అది పరమసాత్వికమైనటువంటిది. లేదు, దుఃఖబుద్ధితో చేసేటటువంటిది ఒకటి ఉంది, అది రాజసమైనటువంటిది. మోహవశంతో చేసేటటువంటిది ఒకటి ఉంది, అది తామసమైనటువంటిది. మోహవశులై చేసేది ఉంది, మోహంతో అది కావాలంటే ఇది వదలాలి, అది మోహవశంతో చేసేది. రాజసికమైనటువంటి దుఃఖబుద్ధితో చేసేది ఉంది, అవి కాదు. ఇక్కడ ప్రధానంగా ఏం చెప్పబడుతూ ఉంది అని అంటే సాత్వికమైనటువంటిదే ప్రధానంగా తెలియజేయబడుతూ ఉన్నది. ఫల ఆకాంక్ష త్యాగపూర్వక కర్మానుష్ఠానం ఏదైతే ఉందో అది ప్రధానమైనటువంటిది. దాని వలన అంతఃకరణ శుద్ధి అనేటటువంటిది ఏర్పడుతూ ఉన్నది. ఇలాంటి అంతఃకరణ శుద్ధి ఏర్పడి కనుక మనం సాధన చేసేటట్లయితే తద్వారా మనం అనుకున్నటువంటి పరమోత్కృష్టమైనటువంటి ఫలితం మనం పొందగలుగుతాము. తదుపరి యజ్ఞదాన తపః కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞో దాన తపశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞ దాన తపః కర్మ న త్యాజ్యం. యజ్ఞ దాన తపోరూపమగు కర్మమును త్యజింపకూడదు. తత్ కార్యం ఏవ, అది చేయవలసిందే, ఉనర్పవలసిందే. యజ్ఞ దాన తపః ఏవచ, ఈ యజ్ఞ దాన తపస్సు కూడా మనీషిణాం పావనాని అంటే మనుష్యులను
ఎటువంటి మనుషులు? బుద్ధిమంతులకు మనుష్యులను. బుద్ధిమంతులను ఎందుకంటున్నారు? ఫలాకాంక్ష లేకుండా కర్మలను చేసేటటువంటి వారు కనుక బుద్ధిమంతులు. ఫలాకాంక్ష లేకుండా బుద్ధిమంతులైనటువంటి వారి యొక్క చిత్తములను శుద్ధి చేస్తాయి. అంటే చిత్తశుద్ధి కోసం యజ్ఞ దాన తపో కర్మలను మనం చేయాల్సిందే. కానీ ఎలా చేయాలి? ఫలాన్ని కోరి చేస్తారు. కానీ ఫలాన్ని కోరకుండా చేసేటట్లయితే పూజ చేసినా, ధ్యానం చేసినా, సంకీర్తన చేసినా, జపం చేసినా, హోమం చేసినా, ఈ విధంగా ఫలాకాంక్ష లేకుండా కనుక చేసేటట్లయితే బుద్ధిమంతులు అలా చేస్తారు. కావున చిత్తము శుద్ధమైపోతుంది. మనకు మనసు పవిత్రత ఎట్లా కావాలి, మైండ్ ప్యూరిఫికేషన్ ఎట్లా కావాలి, చిత్తం శుద్ధి ఎట్లా కావాలి అంటే యజ్ఞదాన తపాది కర్మలు చేయండి, కానీ ఫలాకాంక్ష లేకుండా చేయండి అని మటుకు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఈశ్వరుని పైన దృష్టి విడిచి, భగవంతుని పైన దృష్టి విడిచి కనుక కర్మల్ని చేసేటట్లయితే అది శుద్ధత్వాన్ని ఇవ్వదు, తాత్కాలికంగా ఏర్పడేటటువంటి ఫలితాలను మనకు ఇస్తుంది. అంటే విషయాసక్తి ఉంది, కర్మాసక్తి ఉంది. విషయాసక్తి, కర్మాసక్తి ఉన్నప్పుడు విషయాలు లభిస్తాయి, ఆ కర్మల వలన ప్రయోజనాలు సిద్ధిస్తాయి. అంతేగాని అంతఃకరణ శుద్ధి మటుకు జరగదు. ఫలితాలు ఉంటాయి, ప్రాపంచిక ఫలితాలు ఏర్పడతాయి, అవన్నీ వస్తాయి, కానీ అంతఃకరణ శుద్ధి ఏర్పడదు. కానీ ఇక్కడ ప్రధానంగా ఏమిటి కనపడుతూ ఉంది? చిత్తశుద్ధి కావాలి, చిత్తశుద్ధి ఉండాలి అనేటటువంటి విషయం ఇక్కడ కనపడుతుంది. చిత్తశుద్ధి కనుక ఏర్పడలేదనుకోండి, జ్ఞానము ఉంటుంది, శక్తి ఉంటుంది, లోకంలో పలకబడి ఉంటుంది, పరిప్రఖ్యాతులు ఉంటాయి, హోదా ఉంటుంది, చాలామంది గౌరవిస్తూ ఉంటారు, కొందరు భయపడుతూ ఉంటారు, ఇలా కూడా ఉంటుంది. వాళ్ళు అధికారంలో ఉంటారు, అన్నీ ఉంటాయి, కానీ హిరణ్యాక్షుడిలాగా, రావణాసుడిలాగా ఉంటారు. దానివల్ల ప్రయోజనం ఏముంది? ప్రయోజనం లేదు. సాత్వికమైనటువంటి ఎంతసేపు కూడా ఇతరుల కోసం, ఇతరుల మేలు చేయడం కోసం పనులు చేసేటటువంటి అధికార పక్షంలో, అధికారంలో, హోదాలో ఉండేటటువంటి వారు ఎలా ఉంటారు అని అంటే వాళ్ళు త్యాగభావనతో ఉంటారు. వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు ఏం చేసినా వాళ్ళ అవసరం లేదు. అందుకే అనుకుంటే ఒక్కొక్కసారి మన ప్రధానమంత్రి గారు కూడా చెప్తూ ఉంటారు, నా దగ్గర ఏం లేదు, నేనేమి తెచ్చుకోలేదు, మీరు తీసేస్తే ఏమీ అవసరం లేదు, మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే పోతాను అనగలిగేటటువంటి సాహసమైనా చేయగలుగుతారు కొంతమంది. ఎందుకనంటే ఏమీ లేకపోవడం అనేది నేను చూశాను కనుక ఇప్పుడు మహా అంటే నువ్వేం చేస్తావు? ఏమీ లేకుండా చేస్తావు. అధికారం లేని రోజులున్నాయి, ఈ పదవి లేని రోజులున్నాయి, అసలు డబ్బులే లేని రోజులున్నాయి, టీ కాచుకున్న రోజులున్నాయి. మళ్ళీ ప్లాట్ఫామ్ మీదకి పోతా, మళ్ళీ టీ అమ్ముకుంటా, నాకేంటి? నీకే ఏమన్నా పోతే నాకు పోయేదేం లేదు అక్కడ. అంటే ఏమిటంటే ఆ విధమైనటువంటి భావన ఎవరికైతే ఉంటుందో, పోయేది ఏముంది, నాకు రావాల్సింది లేదు, కావాల్సింది లేదు, పోయేదే ఏముంది నాకు? సేవ కోసం చేసినప్పుడు బుద్ధి పవిత్రత కోసం మనం దానం చేస్తే, లేదా ధ్యానం చేస్తే, లేదా హోమం చేస్తే, లేదా ఏ విధమైనటువంటి తపస్సు చేసినా, ఏ విధమైనటువంటి ఇక్కడ చెప్పినటువంటివి చేసినా ఏం జరుగుతుంది? దానివలన చిత్తశుద్ధి జరుగుతుంది. చిత్తశుద్ధే కాదు, కొంతమంది అంటారు విత్తశుద్ధి కూడా జరుగుతుంది అని. అంటే ఇక తపస్సు, దానము, యజ్ఞము ఇవన్నీ కర్మలు కనుక చేసేటట్లయితే శుద్ధి విత్తంలో కూడా శుద్ధి ఉంటుంది, చిత్తంలోనే కాదు. విత్తంలో శుద్ధి లేకపోతే చిత్తంలో కూడా శుద్ధి ఉండదు అనేటటువంటి వారు కొందరు ఉంటారు. అందుకనే తపస్సు అనేటటువంటిది పాపాలను క్షీణింపజేస్తుంది. తపోభి క్షీణపాపానాం శాంతానాం వీతరాగిణాం ఆత్మబోధలో ఆదిశంకర్ల వారు చెప్తూ ఉన్నారు. ముముక్షూణాం అపేక్షోయం ఆత్మబోధో విధీయతే. అంటే తపస్సు చేత మనస్సులోని పాపాలను పోగొట్టుకున్నటువంటి వాళ్ళు, రాగద్వేషాల నుంచి విడిపడినటువంటి వాళ్ళు, ప్రసన్నమైనటువంటి చిత్తం కలిగినటువంటి వాళ్ళు, మోక్షం కావాలని కోరుకునేటటువంటి వాళ్లకు ఈ ఆత్మజ్ఞానం అనేటటువంటిది బోధింపబడుతూ ఉంది. అంటే ఏమిటి ఇక్కడ? ఆత్మజ్ఞానం రావాలంటే ఏమేం జరగాలి? మనసులో పాపకర్మలను చేయాలనేటటువంటి ఈ నైజం ఏదైతే ఉంటుందో అది విడనాడి ఉండాలి, రాగద్వేషాల నుంచి విడిబడి ఉండాలి, చిత్తం ప్రసన్నంగా ఉండాలి, మోక్షం కావాలని కోరిక ఉండాలి. అప్పుడే ఈ ఆత్మబోధ అనేటటువంటిది ఏర్పడుతుంది. అందుకే తపస్సు అనేటటువంటిది ముఖ్యంగా చెబుతూ ఉన్నారు ఇక్కడ. అంటే తపస్సు, స్వాధ్యాయం కూడా తపస్సే, మనం చేసేది కూడా తపస్సే. తపస్సులో భోగత్యాగం, దానంలో ధనత్యాగం, యజ్ఞంలో దేవతాతృప్తి, ఇవన్నీ బుద్ధితో చేస్తే హృదయం పవిత్రమవుతుంది. ఈ పవిత్రమైనటువంటి హృదయం ద్వారా మనకు పరమాత్మ యొక్క అనుగ్రహం ఏర్పడుతూ ఉంది. ఒక మాస్టర్ గారు పాఠాలు చెప్తూ ఉన్నారు. పాఠం చెప్పి రాసి మరీ చెప్పారు.
నల్లని బోర్డు పైన రాసి మరీ చెప్పారు. నల్లని ఆ పెద్ద పలక పైన బలపంతో రాసి మరీ చెప్పారు. చెప్పిన తర్వాత దాని తర్వాత అర్థమైందా అని అంటే అందరూ అర్థమైనట్టుగానే తలకాయలు ఊపారు. అప్పుడు ఆయన చెడిపేశారు. చెడిపేసిన తర్వాత ఇంకేమైనా మీకు సంశయాలుంటే అడగండి అన్నారు. అప్పుడు ఒక పిల్లవాడు లేచి, మాస్టర్ గారు మీరు చెరిపేసినటువంటి అక్షరాలు ఎక్కడికి వెళ్ళాయి అని. వాడికి సంశయం వాడికి వచ్చింది, చెరిపేసినటువంటి అక్షరాలు ఎక్కడికి వెళ్ళాయి. మాస్టర్ గారికి అర్థం కాలేదు ఏం చెప్పాలి. మాస్టర్ గారు అనుకుని ఇప్పటిదాకా చెప్పింది రాసి మరీ చెప్పింది అర్థం కాలేదేమో, సంశయం అడగమనంటే వీడు అక్షరాలు ఎక్కడికి వెళ్ళాయి, ఆయన అది అక్షరాలు ఎక్కడికి వెళ్ళాయి అని ఆలోచన. అప్పుడు ఈ పిల్లవాడు అన్నాడు, నేను చెప్పనా జవాబు అన్నాడు. ఆయన నిజంగా తెలుసుకోవాలని కుతూహలం ఉంది కానీ పోనీలే చెప్పు నాయన, నాకైతే తెలిసి రావట్లేదు, ఈ సమయంలో తట్టట్లేదు, చెరిపేసినటువంటి అక్షరాలు ఎక్కడికి వెళ్ళాయని నీకు తెలిస్తే చెప్పు అన్నాడు. అవి ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి వెళ్ళాయి అని. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చాయి అని అడిగితే బాగుండదని అడగలేదంతే. అంటే మనం ఈ త్యాగభావాన్ని కనుక ఉంచుకోకపోతే ఎక్కడి నుంచి మొదలుపెట్టామో అక్కడికే వచ్చి చేరతాం, అక్కడే ఉంటాం ఎన్ని జన్మలు ఎత్తినా కూడా. త్యాగభావనతో కనుక మనం కర్మలను ప్రారంభం చేసేటట్లయితే ఎక్కడికైనా వెళ్ళేటందుకు అవకాశం ఏర్పడుతూ ఉంది. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మనం దేనినైనా సాధించుకోవచ్చు, దేనినైనా సిద్ధింపజేసుకోవచ్చు. అందుకని త్యాగపూరితమైనటువంటి నిష్కామ కర్మభావనే ముఖ్యము. ప్రధానంగా మనకు ఏది కావాలన్నా, శాంతం కావాలన్నా, సుఖం కావాలన్నా, మనకు ప్రాపంచికంగా కావాలంటే ఫలాపేక్షతో పవిత్రమైనటువంటి కర్మలు, లేదు పారమార్థికం కావాలంటే ఫలాపేక్ష రహితమైనటువంటి పవిత్ర కర్మలు చేస్తే సులభంగా. సమ్మరీ ఏంటంటే ఇంతే. ప్రాపంచికమైనటువంటి భోగాలు కావాలి, పేరు ప్రఖ్యాతులు కావాలి, సుఖాలు కావాలి, కర్మలు పవిత్రంగా ఉంచుతూ పవిత్రతను ఏర్పరచుకొని భగవంతుని దృష్టిలో ఉంచుకొని కర్మలు చేయొచ్చు. లేదు అతి ఉత్తమమైనటువంటి శాంతి, సుఖ, ఆనందాలు కావాలి, భగవంతుని యొక్క అనుగ్రహం కావాలి, భగవంతుని యొక్క సాన్నిధ్యం కావాలి అనేటటువంటి వారికి కర్మలు చేసినా, కర్మఫల త్యాగం కనుక చేసేటట్లయితే అంతఃకరణం శుద్ధిని పొంది బుద్ధి పవిత్రమైపోయి ఏకాగ్రత కుదిరి నిరంతరము కూడా పరమాత్మ వైపుకే సంధింపబడి ఉండేటటువంటి స్థితి ఏర్పడుతుంది. కావున యజ్ఞ దాన తపో కర్మలని తప్పనిసరిగా చేస్తూ ఉండాలి. విధిపూర్వక బాధ్యతాయుతమైనటువంటి కర్మలను ఇంకా ఎలా చేయాలి అనంటే ఏ విధమైనటువంటి రాగం లేకుండా చెయ్యాలి అని తదుపరి భగవంతుడు తెలియజేస్తారు. అవి మనం మరలా కలుసుకున్నప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓ सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.